అన్నమయ్యలో ఒక పాట ఉంది. అన్నమాచార్యలో ఒక పాట ఉంది. ఆ పాట ఏంటంటే, భావములోన బాహ్యములోన గోవింద గోవింద అని తలవవో మనసా అంటాడు. భావములోన బాహ్యములోన. భావం అంటే ఏంటి? లోపల. బాహ్యం అంటే ఏంటి? బయట. లోపల బయట గోవింద గోవింద అని తలవవో మనసా అంటాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు ఆయన? ఆయనకి ఆయన చెప్పుకుంటున్నలా మనకు చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు గోవిందునే తలుస్తుంటాడు. అంటే లోపల గోవిందుడు ఉండాలి, బయట గోవిందుడు ఉండాలి. బయట బయటేమో నమస్కారం పెడతారు, లోపలేమో విమర్శిస్తుంటారు. ఆళ్ళు అలా ఉంటే మీరు ఏమాత్రం పురోగతి ఉండదు. దొంగలనమాట వాళ్ళందరూ. అప్పుడు ఆధ్యాత్మిక పురోగతి సంగతి దేవుడెరుగు. భౌతిక పురోగతే ఉండదు. అందుకని భావంలో నీ ఎదురు పడ్డ వాళ్ళని గోవిందా అనాలి. బాహ్యంలో వాళ్ళని గోవిందా అనాలి. భావములో, బాహ్యములో గోవిందా గోవిందా అని తలవవో మనసుకు చెప్తున్నాడు ఆయన. మన మైండ్‌కి చెప్తున్నాడు. మైండ్ ట్రైనింగ్. అన్నమాచార్యులు మైండ్ ట్రైనర్ అన్నమాట. సో, మిత్రులారా మీరు కూడా గోవిందా గోవిందా అని తలవండి. గోవిందా 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 అన్నాం కాదు. గోవిందా అంటే ఏంటంటే నీ ఎదురుగున్న వ్యక్తి గోవిందుడు అని ఎక్కడ తలవాలి నువ్వు? భావంలో. బాహ్యంలో ఎలా తలవాలి? నా ఎదురుగా ఉన్న వ్యక్తి గోవిందుడు. ప్రవర్తించాలి. అలాగే ప్రవర్తించాలి. ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి పాముల మీద పడేశాడు. ఏమీ కాలేదు. ఏనుగులతో దొక్కిచ్చాడు. ఏమీ కాలేదు. మనుషులతో చంపించాడు. ఏమీ కాలేదు. అప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, "ఏమి నాయన ఏమి కావడం లేదు నీకు? ఏంటి కథ?" అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, "పాము ఎవరనుకున్నారు? నారాయణుడు. ఆ మనిషి ఎవరనుకున్నావు? నారాయణుడు. ఆ విషయం ఎవరనుకున్నావు? నారాయణుడు. నువ్వెవరనుకున్నావు? నారాయణుడు. నేనెవరనుకున్నావు? నారాయణుడు." చూసారా? అంటే అతను ఆ చంపడానికి వచ్చినవాడిని ఎలా చూస్తారు? చూసి నారాయణుడు ఈ రూపంలో వచ్చాడా అంటాడు. జడభరతుడు కథ విన్నారా? ఆయన అంతే. ఆయన ఎదురుగున్న వాళ్ళందరిని అలాగే చూస్తాడు. నిజంగానే అది కరెక్టు. అంటే ఇప్పుడు మీ జీవితంలో ఎవరున్నా మీ చుట్టాలు, స్నేహితులు, బంధువులు లేకపోతే చుట్టూతా మనుషులు, శత్రువులు, మిత్రులు అందరూ ఉన్నారు కదా! వాళ్ళందరూ ఎవరు? భగవంతుని రూపాలే. నువ్వే. నీ రూపమే అదంతా. అంటే అవతల వాడు నిన్ను బాధ పెడుతున్నాడు అంటే, వాడిని బాధ పెట్టమని పెట్టిందే గోవిందుడు గదా! ఎవడికి చెప్పాలి నువ్వు? అందుకని మీరెప్పుడు కూడా 2గా వర్గీకరించుకోండి. మిమ్మల్ని ఎవడన్నా బాధ పెడుతున్నాడనుకోండి, దాన్ని దాన్ని ఒకసారి చెక్ చేయండి. అది ఎఫెక్టా? ఎమోషనా? అని చెక్ చేయండి. అంటే వాడు పెట్టే బాధ నీకు తగులుతుందా? లేదా? దానికి నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావా? లేదా? చెక్ చేసుకో. ఆ! ఎఫెక్ట్ అవుతున్నాము. అయితే అది గోవిందుడు పెట్టిందే. ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఊరికే మనం బాధపడుతున్నాం. ఎమోషన్ అవుతున్నాం. అంటే అది గోవిందుడు పెట్టింది కాదు. వాడు పెట్టుకుంది. అంటే వాడు బ్రెయిన్‌లో పెట్టుకుంది. వాడు ఇప్పుడు చేస్తున్న కర్మ అన్నమాట. అంటే గోవిందుడు పెట్టాడంటే నువ్వు గతంలో చేసిన కర్మ. వాడు వాడు పెట్టుకున్నాడంటే వాడు ఇప్పుడు చేస్తున్న కర్మ. వాడి అకౌంట్‌లో గోవిందుడు నెక్స్ట్ జన్మలో ఏస్తాడు. అది వేరే విషయం. కనుక మీకొచ్చిన సమస్య ఎఫెక్టా? ఎమోషనా? అని క్వెషన్ ఏసుకోవాలి. అది మీ మీద ప్రతిఫలిస్తుందా? లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ భర్త వల్ల ఇబ్బంది పడుతున్నారనుకోండి. మీ భర్త వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే, లేదా మీ ఆడపడుచు, లేదా మీ అత్తగారు, లేదా నీ భార్య వీళ్ళ వల్ల నువ్వు బాధ అనిపిస్తున్నావు. నీ సమస్యలో వస్తుంది నీకు. దాని అర్థం ఏంటంటే, నువ్వు నీ జీవనం డిస్టర్బ్ అయిపోతుంది. ఇంట్లో ఉండడం కష్టం అవుతుంది. నీ పట్ల వాళ్ళు చాలా అన్నిదా ప్రవర్తిస్తున్నారు. అది ఎమోషన్, ఎఫెక్ట్. ఏది అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎమోషన్ అయితే గనక నువ్వు దాని మీద దాని ఫ్ ద అది నిన్నేమి చేయలేదు. అంటే నీ మీద రాయేసినా అది రాయి కాదు. అట్టబొమ్మ. ఏం తగలదు. చూసారా? దెబ్బ తగిలితే దాని తాలూకా పర్యవసానం ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తే అది ఎఫెక్ట్. అది కర్మ. అది గతంలో నువ్వు చేసిన కర్మ.
ఓకే. 2 పక్కింటి వాళ్ళు నిన్ను తిడుతున్నారు. వాడెవడో నిన్ను విమర్శిస్తున్నాడు. దానివల్ల నీకేమైనా పోయిందా? తిండి ఏమన్నా దొరకడం మానేసిందా? లేకపోతే నీ కుటుంబంలో ఏమైనా అసమానతలొచ్చాయా? ఏమి లేవు గదా! ఊరికే నువ్వు దాని గురించి బాధపడుతున్నావు. అది ఎమోషన్. అది వాళ్ళు చేసుకుంటున్న కొత్త కర్మ. అర్థమైందా మిత్రులారా? ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇదెప్పుడు చెక్ చేయగలరు మీరు? భావంలో, బాహ్యములో గోవిందుడు అన్నప్పుడే చెక్ చేయగలరు మీరు. లేకపోతే మీరు వాళ్ళతో యుద్ధం చేస్తారు. కనపడ్డ వాళ్ళందరితో ఫైట్ చేసుకుంటూ కూర్చొని మీ సమయం వృధా చేసుకుంటారు. మీ శక్తి కోల్పోతుంటారు. అందుకని మీరు ఈ రోజు నుంచి ఏం చేయాలంటే, మీకేదైనా సమస్యొచ్చిందనుకోండి, అది నన్ను దానికి నేను ఎఫెక్ట్ అవుతున్నానా? ఎమోషన్ అవుతున్నానా? అని చెక్ చేసుకోవాలి. ఓకే. ఎఫెక్ట్ అయ్యారు అంటే, మూలం ఎక్కడ ఉంటదో అక్కడికెళ్ళాలి. ఎమోషన్ అవుతున్నారు అంటే, లైట్ తీసుకోవాలి. ఎఫెక్ట్‌కి మూలంలోకెళ్ళి జ్ఞానాన్ని పొంది కర్మ విపాకం చేసుకోవాలి. అదే క్షమాపణ చెప్పుకొని రిలీజ్ చేసుకోవాలి. ఎమోషన్‌కి బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధి. మీ బుద్ధిని ఉపయోగించండి. ఎవడు రాడు వాడు లైట్ తీసుకో అంతే అయిపోయింది. చూసారా? ఒక ఆముంది. ఆమెకి వాళ్ళ కొలీగ్స్‌తో గొడవయింది కాలేజీలో. ఆమె లెక్చరరు. దానివల్ల నా దగ్గరకొచ్చి చెప్పింది. సార్ నేను చాలా బాధపడుతున్నాను సార్. వాళ్ళు నన్నిలా అవమానించాడు సార్. మేడం దానివల్ల నీ ఉద్యోగం ఏమైనా పోయిందా? పోలేదు. పోనీ నీ హస్బెండ్‌ని నీ ఇంట్లోంచి గెంటేసాడా? లేదు. పైగా ఆళ్ళ ఆయన గూడా లైట్ తీసుకో ఆ ఎదవలను పట్టించుకోకు అన్నాడు. ఆమెకు వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందని జెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తున్నాడు ఒకడు. ఇలాంటి వెధవలుంటారు అన్ని చోట్ల. పక్కవాడి జీవితంలో తొంగి చూడడం మహా సరదా మనుషులకి. ఉంటారు గదా! సరే. దానివల్ల నువ్వేమైనా ఎఫెక్ట్ అయ్యావా చెప్పన్నా. ఏం అవ్వలేదు. ఈ ఇష్యూ అంతా గూడా బాలేదు. ఎంట్రుక కూడా పోలేదు ఆమెకి. తల మీద ఒక్క ఎంట్రుక ఊడల. మరి నువ్వు బాధపడుతున్నానండి అది ఎమోషన్. అంటే నువ్వు సృష్టించుకున్నావు. వాడు నిన్ను తిడితే నువ్వు దాన్ని తీసుకొచ్చుకున్నావు. నెత్తిన పెట్టుకున్నావు. అవతలోడు మిమ్మల్ని తిట్టడం తప్పు రైటో పక్కన పెడితే దాన్ని మీరు తీసుకోవడమే పెద్ద తప్పు. నీ హృదయంలోకి పంపించడం ఇంకా పెద్ద తప్పు. మీరు మీ హృదయంలోకి పంపిస్తారు. ఆత్మలో ఇంకిస్తారు. ఎప్పుడైనా మనం బాధపడుతూ ఉంటే అది లోపలికెళ్ళి ఆత్మకి ముల్లులా గుచ్చేస్తుంది. గుచ్చి నీ ఆత్మ ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోతుంది. అందుకని ఎఫెక్టా? ఎమోషనా? ఆమెది ఎఫెక్ట్ అది. చూపించు నాకు ఎఫెక్ట్ ఎక్కడుందో? లేదు సార్. అయితే అది ఎమోషన్. అయితే ఏం చేయాలండి? బుద్ధిని వాడు. అష్టాంగ మార్గం వాడండి. ఎఫెక్ట్‌కేమో కర్మ విపాకం చేయండి. కర్మ ధ్యానం చేయండి. అదే జ్ఞానాన్ని వాడండి. ఎమోషన్‌కేమో బుద్ధిని వాడండి. ఎమోషన్‌కి బుద్ధి వాడాలి. బుద్ధి అంటే బుద్ధుడు అష్టాంగ మార్గం తీసుకోండి. సరైన మాటలే మాట్లాడాలి. సరి అయినవి వినాలి ఉంది కదా! అది సరి అయినయే వినండి. సరి అయినయే చూడండి. గాంధీ గారి 3 కోతుల కథ ఉంది కదా! అది. జెన్ మాస్టర్లు చెప్తారిది. గాంధీ గారిది కాదు. జెన్ సూత్రాలవి. సరి అయినయే వినాలి. సరి అయినయే మాట్లాడి, సరి అయినయే చూడాలి. సరి అయినయే ఆలోచించాలి. 4 కోతులు 4 మంకీస్. నీకేదో ఉపయోగం అదే మాట్లాడు. ఏదో ఉపయోగం అదే చూడు. ఎవడో పని ఈ ప్రపంచంలో చెత్తంతా ఎట్ట చూస్తారు మీరు. చాలా ఉందది. అస్సలు చూడకూడదటు. ఎవడో నిన్ను విమర్శిస్తూ అన్నాడంటే నువ్వు దాన్నెందుకు ఇనాలి? కానీ అదే వింటాం. అదే మన దరిద్రం. ఇక్కడ సాధించిన శక్తి అంతా అక్కడ పోగొట్టుకుంటారు మీరు. అందుకని మిత్రులారా, ఇప్పుడు మీరు మానసికంగా గాని బాధపడుతుంటే, కుటుంబ పరంగా గాని, ఇతరత్రా ఏదైనా గాని మీరు బాధపడుతుంటే అది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇది నేను ఎందుకు బాధపడుతున్నాను? పలానా వాళ్ళ వల్ల బాధపడుతున్నాను. గుడ్. దీనివల్ల నాకేమన్నా పోయిందా? ఇదిగో చాలా నష్టం వచ్చింది. డబ్బులు పోయినాయి, ఇరుక్కున్నాను. అదయింది, ఇదయింది. ఓకే. కర్ముంది. అప్పుడేం చేయాలి? రాత్రిపూట కల్లోకెళ్ళి ధ్యానంలో చూసుకొని కళ్ళలో చూసుకొని పొద్దున్న లేసి దానికి క్షమాపణ చెప్పండి. కర్మ విపాకం. కొన్ని రోజులు అది నెమ్మది నెమ్మదిగా మారిపోతుంది. ఎఫెక్ట్ తొందరగా మారిద్దండి. ఎందుకంటే ఎఫెక్ట్ భగవంతుడి నుంచి వచ్చింది. ఎమోషన్ మారదు. మీరు మార్చుకోవాలి ఎమోషను. పక్కోడి నుంచి వచ్చింది. భగవంతుడికి ఏమైనా సంబంధం ఉందా అందులో? వాడు తిడుతున్నాడంటే అది వాడి ప్రారంభం. వాడికో టైం ఉంటది. వాడికి కూడా శిశుపాలుడిలాగా ఒక టైం వచ్చి వాడు పోతాడు. అర్థమైందా మిత్రులారా?
అండ్ ఎఫెక్ట్ అండ్ ఎమోషన్ ఈ విధంగా ఉంటాయి. కనుక ఈరోజు నుంచి మీరు చెక్ చేసుకోండి, నేను ఎఫెక్ట్ అవుతున్నానా, ఎమోషన్ అవుతున్నానా. ఓకే, చెక్ ఎవర్ సెల్ఫ్. ఈ విధంగా మనం బయటకు వచ్చేయచ్చు. ఎఫెక్ట్కి జ్ఞానాన్ని వాడండి, ఎమోషన్కి బుద్ధిని వాడండి. దట్స్ ఆల్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మాట్లాడండి, ఎవరెవరు ఏమేమి మాట్లాడతారో మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేయండి, మీ అనుభవాలు చెప్పండి, మీరు ఏ ఎఫెక్ట్స్ దాటారు, ఏ ఎమోషన్స్ దాటారు అందరికీ షేర్ చేయండి. తర్వాత మీ అందరికి ఒక ఇన్విటేషన్ ఉంది, హిమాలయాల టూర్ వెళ్తున్నాం 29వ తారీఖు. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే రండి, తొందరగా టికెట్లు బుక్ చేసుకోండి. హిమాలయాలకి కనుక చూస్తే మే 29 వెళ్తున్నాం. హిమాలయాలు మేము చూస్తామండి అనుకుంటే కనుక కొడైకెనాల్ వెళ్తున్నాము. జగ్గి వాసుదేవ ఆశ్రమంలో ఈషా ఫౌండేషన్లో కర్మవిపాక ధ్యానం చేయబోతున్నాం. గురు పౌర్ణమి రోజు, బుద్ధ పౌర్ణమి రోజు. బుద్ధ పౌర్ణమి 11వ తారీఖు వచ్చింది. 11వ తారీఖు మనం ఈషా పెద్ద శివుడు ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి కర్మవిపాకం చేయబోతున్నాం. అక్కడి నుంచి తర్వాత 3 రోజులు మనం కొడైకెనాల్ వెళ్తాం. ఇది ప్లాన్. అది డేట్లు ఫిక్స్ అయ్యి ఇంకో 2 రోజుల్లో రేపటిలోకి మీకు ఫ్లైయర్ వస్తుంది. సో దానిలో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే రండి. 10వ తారీఖు కోయంబత్తూరులో స్టార్ట్ అవుతాం. కోయంబత్తూరులో అందరూ 10వ తారీఖు ఉండాలి. ఇది ప్లాన్. మీకు ఫ్లైయర్ వస్తుంది. అది ఒక 5 days 6 days ఉంటుంది. కొడైకెనాల్ వెళ్ళి అక్కడ చల్లగా గడిపోద్దాం. ఇది ప్రోగ్రామ్. రెండిటికి రావచ్చు. ఈ రెండు డబ్బులతో కూడుకున్నాయి. ఒక్కొక్క దానికి 25,000 30,000 అవుతుంది. మరి డబ్బులు లేవండి మా దగ్గర రాలేమండి అంటే హాయిగా తపోనం ప్రోగ్రామ్ ఉంటుంది. మేలో ఉండదు, జూన్లో ఉంటుంది. జూన్లో రండి. ఇంకొకటి ఉంది, బంపర్ ఆఫర్. ప్రకృతి వ్యాలీలో ప్రోగ్రామ్ ఉంది, 5 days. 24వ తారీఖు ఈ నెలే, ఏప్రిల్ 24వ తారీఖు ప్రోగ్రామ్ ఉంది. అర్థమైందా? ఏప్రిల్ 24 మీరు ప్రోగ్రామ్ చూసుకొని పిల్లలతో సహా రావచ్చు. సమ్మర్ క్యాంపు 24, 25, 26, 27, 28 5 రోజులు సమ్మర్ క్యాంపు. ఇది ఫ్రీనే, బట్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎందుకంటే అకామిడేషన్ అది ఇవ్వాలి కదా. సో దానికి ఇమీడియట్లీగా మీరు వచ్చేవాళ్ళు ఉంటే వైజాగ్ బస్ ఎక్కేయండి, అరకు బస్ ఎక్కండి, వైజాగ్ దిగి అరకు బస్ ఎక్కితే ఎలా వెళ్ళాలో అందులో అడ్రస్ ఉంటుంది. పిల్లలతో వస్తే మంచిది. అక్కడ సమ్మర్ క్యాంపు, అక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి, అందులో ఇస్తారు. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. పగలు 12 దాకా కొంచెం ఎండ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. క్లైమేట్ అరకులో చాలా బాగుంటుంది. సో మామూలుగా మీరు ఫ్యామిలీతో వెళ్ళాలంటే దాదాపుగా చాలా ఖర్చు అవుతుంది. ఇది ఫ్రీనే కాబట్టి హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో పిల్లలతో వచ్చేయండి. యూత్ కోసం మేము పెట్టాం ఇది, పిల్లల కోసం. పిల్లలు అంటే మరి చిన్న పిల్లలు కాకుండా పెద్ద పిల్లలు ఎవరైనా రావచ్చు. అక్కడ వాటర్ ఫాల్స్ వాటిల్లో చక్కగా గడపచ్చు. యా, నెక్స్ట్ మాట్లాడండి, ఒక్కొక్కరు మాట్లాడండి. ప్రసన్న చెప్పు. సార్ నమస్కారం సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చక్కటి అవకాశం ఇచ్చారు, చక్కటి జ్ఞానాన్ని ఇస్తున్నారు. అక్కడ బాబాజీ దగ్గర మీ పిక్ చూస్తుంటే స్వయంగా బాబాజీ వచ్చి మాకు ఈ నాలెడ్జ్ ఇస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. మీరు అన్నిట్లో ఉన్నారు ఎఫెక్ట్ ఎమోషన్ దాని గురించి చెప్పు. నువ్వేమేంటి ఎగ్జాంపుల్స్? సార్ నాకు ఈ ఎఫెక్ట్ ఎమోషన్ లో ఒక చిన్న డౌట్ ఏంటంటే, సరే మనుషుల ద్వారా వచ్చేదైతే ఈ ఎఫెక్ట్ ఎమోషన్ మీరు చెప్పారు, క్లారిటీ వచ్చింది. అదే దేహపరంగా మనకు శారీరకంగా సమస్యలు వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి అన్నది డౌట్. అంటే ఏదైనా సమస్య వచ్చినా నేనేమి ఎఫెక్ట్ అవ్వకుండా నార్మల్ గా ఉంటే. శారీరక సమస్య అయినా ఎఫెక్టా ఎమోషనా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఎమోషన్స్ అవి, ఎఫెక్ట్ కాదు అది. కిడ్నీ ఫెయిల్యూరు, తల మైగ్రేన్స్, పెద్ద పెద్దది క్రానికల్ డిసీజులన్నీ ఎఫెక్ట్స్, డిసీజులన్నీ ఎమోషన్స్. ఓకే, నీ మీద తీవ్రమైన ప్రభావం ఉందా, అది కర్మ. పల్సగా ఉందా, ఆ కర్మ. ఓకే, అంతే. యా, నెక్స్ట్ కవిత మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే సార్. చెప్పు కవిత. థ్యాంక్ యూ. సార్ మీ పిలుపు బాగుంది సార్. ఉమ్, సార్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము, నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఇంకా నేను చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఏం తప్పు చేస్తున్నాను, ఏమి తెలుసుకోకుండా బ్లైండ్ గా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ మంచిగా ఏ స్థితికి వెళ్ళానంటే అందరిలో దైవత్వం కూడా అనే స్థితికి రీచ్ అయినట్టుగా నేను నా ఊహల్లో తేలుకుంటూ నేను ఆ సాధనలో వెళ్ళిపోయాను. తర్వాత ఏం జరిగిందంటే నా కర్మలు వెంటబడ్డాయి పాస్ట్ లోటి. ఇప్పుడు వాళ్ళల్లో దైవంగా చూడాలని ఫస్ట్ భావన ఫిక్స్ అయ్యింది. ఇప్పుడేమో ఇవన్నీ బయటపడుతుంటే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. వాళ్ళల్లో అలాగే చూడాలని నాకు. కానీ ఇప్పుడు దైవంగా నువ్వు దైవంగా చూడు, కానీ యుద్ధం చేస్తే యుద్ధం చేస్తాం. ఇప్పుడు కృష్ణుడు దుర్యోధను యుద్ధం చేశాడు లేదా? శిశుపాలుని వేసేసాడా లేదా? నీ భావన దైవత్వంలోనే ఉండాలి. అంటే దైవంగా చూడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవడో బాధ పెడుతున్నాడు, వాడు దైవం ద్వారా వచ్చాడు అంటే అది ఎఫెక్ట్ అవుతుందంటే నువ్వు దైవం ద్వారా వచ్చాడు, అప్పుడు నువ్వు మూలంలోకి వెళ్ళాలి. ఈయన ఏం చేస్తావు? కానీ ఈయన మరీ ఎక్కువ అవుతుంటే 2 దెబ్బలే, అది వేరే విషయం. కానీ మీ ఫోకస్ పైన ఉండాలి, అసలు కింద వేస్ట్. జ్ఞానపరంగానే పోతున్నాను సార్. నా జ్ఞానమే పొందుతున్నాను కర్మ విపాకం చేసి. ఒప్పుకుంటున్నాను. ఒక హైయెస్ట్ లెవెల్కి వెళ్ళాని అనేది ఫస్ట్ ఇంకా నేను ఒప్పుకోకుండా ఉండే స్థితిలో ఉంటుంది. కానీ వద్దు, ఒప్పుకొని రెక్టిఫై చేసుకుందామని జ్ఞాన మార్గం చూసుకున్నాను. కొన్ని చోట్ల నాదే ఎమోషన్ కనపడుతుంది. ఎందుకంటే నేను ఇంతగా వీళ్ళని అద్భుతంగా ట్రీట్ చేశాను కదా దైవాలుగా, వీళ్ళందరూ ఇంత ఉందా వీళ్ళకి అనేది నాకు ఎమోషన్ ఉంది అనేది తర్వాత తెలుస్తా ఉంది. అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేక నేనే ఎమోషన్ అవుతుంది కొంచెం. ఎస్, ఆ, ఎందుకంటే దాన్ని నేను ఒకసారి దాన్ని అర్థం చేసుకో. ఆ, ఓకే సార్ తర్వాత సార్ మీరు ఇన్వైట్ చేస్తే బేతంచర్లకి వస్తారా సార్ క్లాస్ వస్తాను. ఈ సమ్మర్ అయిపోయి జూన్ లో ప్లాన్ చేద్దాం, జూలై తర్వాత. ఓకే, జూలై తర్వాత? మానస మేడం తో మాట్లాడి తను ప్లాన్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. యా, నెక్స్ట్ కేశవ. సార్ నమస్తే సార్. సార్ స్వాగతం, సుస్వాగతం. గౌరవం వచ్చిన దానికి ఆత్మీయ అభినందనలు. సార్ నాది ఒక డ్రీమ్ సార్. మేము మిలిటరీ యూనిఫామ్ లో అందరూ డీజీపీ లాంటి వ్యక్తులు అందరూ వచ్చున్నారు. దాంట్లో స్టేజ్ పైన మీరు వచ్చి సివిల్ డ్రెస్ లో కూర్చోండారు. రెడ్ కుర్తా, వైట్ పైజామాతో మీరు నా పక్కన కూర్చొని నవ్వుతా ఉన్నారు. అది ఒక డ్రీము. ఇంకొక డ్రీము, మనం ప్రకృతి వ్యాలీకి వెళ్ళినాం కదా సార్. అక్కడ ఉండేది పొలంలో నీళ్ళతో. అక్కడ మా మిస్సెస్ వైఫ్ ఆడికి వచ్చుండేది. ఆ అమ్మాయి ధ్యానం చేసేది లేదు. నాన్ వెజ్ అప్పుడప్పుడు తెప్పించుకునేది. నాన్ వెజ్ కానీ ఇప్పుడు వద్దనేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది. మీరు చెప్పండి, ఈ విధంగా లెక్క లేకుండా జనం ఉన్నారు సార్. లెక్క లేకుండా జనం ఉన్నారు. అది ప్రకృతి వ్యాలీనా లేదంటే మన ప్రభాకర్ జాతవనమా కలుదా సార్? సార్ మీకు 25th ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ సార్. బిలేటెడ్ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు గోవింద పిరమిడ్ లో ఆ రోజు చెప్పినారు అమ్మది కానీ చిత్తూరు జిల్లా అని అనేసి. అది క్లారిటీ ఇవ్వలేదు సార్. అది క్లారిటీ ఇచ్చండి, క్లారిటీ ఇవ్వండి. ఏంటది మళ్ళీ చెప్పు. అమ్మది చిత్తూరు జిల్లా అన్నారే, మీరు 25th యానివర్సరీ కదా, వెడ్డింగ్ యానివర్సరీ. బిలేటెడ్ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అది ఓకే, క్వశ్చన్ ఏంటి అడిగావు సార్? అది మిలిటరీ యూనిఫామ్ లో, నేను మిలిటరీ వాడిని సార్. మేము మిలిటరీ యూనిఫామ్ లో మేము అందరూ వస్తా ఉన్నాము. డీజీపీని వాళ్ళని వెళ్ళి మాట్లాడేదానికి ప్రెస్ వాళ్ళు వచ్చుండారు. ఆడ ఆయనకి హ్యాట్ కానీ లేదు. ఒక లేడీ కానిస్టేబుల్ ని హ్యాట్ ఇమ్మంటాను. మళ్ళీ ఆడికి వచ్చిందని ధ్యానం చేయను, కింద కూర్చుంటారు వాళ్ళు, మనం పైన కూర్చుంటాము. మీరు ఒక్కరు మాత్రము వైట్ కుర్తా పైజామా, రెడ్ పైజామాతో వచ్చి నా పక్కన కూర్చొని నవ్వుతా ఉన్నారు. అది మాస్టర్స్ తో అనుభవం పొందుతున్నావు అంతే. నువ్వు ఎక్కడికి రాకుండా ఇంటి దగ్గర కూర్చొని మాస్టర్ చూస్తున్నావు.
ఆహా, ఓకే ఓకే. ఇంకా సెకండ్ ఇది నా మెసేజ్ అది ప్రకృతి వ్యాలీదా అనుకుంటాను. అది పొలంలో ఆడ రెయిన్ హార్వెస్టింగ్ గుంటెత్తు ఉంటారు కదా, గుంటెత్తు అనుకుంటాను, లేదంటే ప్రభాకర్ జాపనం అనుకుంటాను. ఆడికి మా మెసేజ్ నాకంటే ముందు పోయి కూర్చోండి. నేను పోయేటప్పుడు జనం లెక్కలేనంత జనము, మీరు క్లాస్ చెప్తా ఉన్నారు. ఏం పద్మ ఏమి కూర్చున్నావు అంటే, అవును క్లాస్కి వచ్చినాను అంటా ఉంది. నీళ్లు పట్టుకొని, నీళ్ళు బాటిల్ వాటర్ బాటిల్ పెట్టుకొని. ఓకే. ఎప్పుడు ధనమే చేయదు. ఇప్పుడు ఈ మధ్య నాన్ వెజ్ నిలిపేసింది. మీ ఆరాలోకి వచ్చిన తర్వాత ధనం చేస్తుంది కొద్దిసేపు. క్లాసులు అంతే ఉంటుంది. అది నాకు జరిగిన లాభం. చాలా బాగా డెవలప్ అవుతున్నావు, అలాగే అవ్వు. ఓకే. సరే సార్. సార్ మీకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు సార్. 25th వెడ్డింగ్ శుభాకాంక్షలు. బిలేటెడ్. సార్ మీరు ఆ రోజు చెప్పినారు గోవింద అపార్ట్మెంట్ లో మా మెసేజ్ ది కానీ చిత్తూరు జిల్లా అనేది. సార్ క్లారిటీ లేదు సార్, క్లారిటీ ఇవ్వండి. ఎక్కడ మా చిత్తూరు మా జిల్లా? మేడంది తిరుపతి దగ్గర పాపనాయుడుపేట అని ఒక ఊరు ఉంటది. ఆహా, ఓకే ఓకే. 14 కిలోమీటర్ దూరంలో ఒక ఊరు సరే ఉంటది, సార్. పాపనాయుడుపేట. వాళ్ళది అక్కడే అన్నమాట. మా అక్కని తిరుపతిలో మ్యారేజ్ చేసాం. మా మూడో అక్కకి తిరుపతిలో ఓకే మ్యారేజ్ అయ్యాక నేను మ్యారేజ్కి వెళ్ళాను. మా అత్తగారు వాళ్ళ అత్తగారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు అప్పుడు మేడం చూసి అప్పుడు లవ్ లో పడ్డాం. ఓకే ఓకే. తర్వాత పెళ్లి చేసుకున్నాం ఇద్దరం. పెళ్లి చేసుకొని 20 సంవత్సరాలు అద్భుతంగా జీవించాం. సరే సార్. థ్యాంక్ ఓకే. యూ. యా. థ్యాంక్ యూ. నెక్స్ట్ దేవి మాట్లాడు. సార్ నేను ధ్యానంలో కొత్తగా వచ్చాను సార్. సార్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పినాను. అదే సార్, ఆకర్షణ సిద్ధాంతంతో ఉడిమడక సన్యాసులు సార్ ఉన్నారు కదా, ఆకర్షణ సిద్ధాంతం ఎవడైతే ఆచరణలో పెడతాడో వాడు కర్మ ఉన్నా ఏం చేయదు అని చెప్పారు. సో ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుందా లేకపోతే కర్మ సిద్ధాంతం పనిచేస్తుందా? మన యద్భావం తద్భవతి అన్నారు కదా, మన భావనతోటి మనం వచ్చిన కర్మలు మనం దాటేయచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ కర్మ సిద్ధాంతం కర్మ అన్నది గ్రహాలకు సంబంధించింది. ఓకే. నీ చైతన్యం గ్రహ స్థాయిని దాటింది అనుకో, అప్పుడు పనిచేయదు. అది పనిచేయడం పని చేయడం అట్లా ఏమి ఉండదు, ప్రభావితం ఉండదు. అంటే వాడు లైట్ తీసుకుంటాడు. వాడు రమణ మహర్షి ఉన్నాడు, ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆయన సీరియస్గా లైట్ తీసుకున్నాడు. క్యాన్సర్ వచ్చిందా అన్నట్టు, అంతే కదా అన్నాడు. ఎందుకనంటే ఆయన దాన్ని లైట్ తీసుకున్నాడు. వాళ్ళు ఎలా తీసుకున్నా కర్మ అనేది ఉంటుంది. అందుకని నువ్వు ఆకర్షణ సిద్ధాంతం వాడతావా, ఇంకో సిద్ధాంతం వాడతావా, అది వాడతావా, ఇది వాడతావా అని పక్కన పెట్టి ఒకటే అర్థం చేసుకో, ఎవరికైనా కర్మ ఉంటుంది. లా ఆఫ్ లానే అది పెద్దవాడికైనా, ముఖ్యమంత్రికైనా, పెద్ద ప్రధానమంత్రికైనా, భిక్షగాడికైనా, ఎవరికైనా చట్టమే. ఓకే. దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు అన్నది వాళ్ళ ఇష్టం. మరి ఇప్పుడు మనం ధ్యాన మార్గంలోకి వచ్చాం కదా సార్, వచ్చాం కాబట్టి ఇక మీదట మనం అంటే ఇప్పుడు వరకు ఉన్న కర్మలు వచ్చే కర్మలు తొలగిపోతాయి సార్. అంటే సత్యం తెలుసుకున్నాం కదా. సత్యం తెలుసుకుంటే కర్మలు తొలగవు. ఆ కర్మల తాలూకా జ్ఞానం వస్తే నీకు కర్మలు తొలగుతాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు మాంసం తినకూడదు, నువ్వు తెలుసుకున్నావు, మాంసం తినడం మానేసావు, అప్పుడు కర్మలు ఆగిపోతాయి కదా ఆటోమేటిక్గా. కొత్త కర్మలు క్రియేట్ అవ్వవు కదా. పాత కర్మలు ఏమైనా ఉంటే బలహీనంగా ఉంటే కాలిపోతాయి, ఇంకా బలంగా ఉన్నాయి అనుకో పోవు అవి. అప్పుడు ఏం చేయాలంటే మూలంలోకి వెళ్ళి వాటిని చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది ఓకే. అందుకని రెండు కరెక్టే. యద్భావం తద్భవతి కరెక్టే, ఆకర్షణ సిద్ధాంతం కరెక్టే, ఇవన్నీ కరెక్టే. కానీ అన్నిటికన్నా బలమైంది కర్మ. అందుకని మనం ఏం చేయాలంటే మూలంలోకి వెళ్ళి చూసుకొని రిలీజ్ చేయాలి. ఓకే సార్. కొంతమంది అంటే చీటీ పట్ల వేస్తున్నారు, డబ్బులు ఎత్తేస్తున్నారు. ఆ డబ్బులతో వాళ్ళు ఏమో ల్యాండ్లు కొనుక్కోవడం అవి చేస్తున్నారు. కానీ ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు బాధపడాలి. కానీ వాళ్ళు ఎప్పుడు పక్క వాళ్ళు మోసం చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే మేము ఎప్పుడు బాగుంటాము, ఖచ్చితంగా మాకు ఎప్పుడు లోటు లేకుండా ఉంటుందని మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళ మీద కర్మ సిద్ధాంతం ఎందుకు పనిచేయట్లేదు సార్? కర్మ సిద్ధాంతం పనిచేయడానికి ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లాడికి తప్పు చేశాడు అనుకో, ఒక రకమైన శిక్ష వేస్తాం. పెద్ద పిల్లోడు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష వేస్తాం. చిన్నపిల్లాడిని పోన్లే చిన్నపిల్లాడు తెలియదు అంటాం, అవునా కదా.
ఉమ్. అలాగా మనం ఎవరైతే ఆత్మస్థితి పెద్దదైందో వాళ్ళ కర్మ చేస్తే వెంటనే ఫలితం వస్తుంది, వెంటనే ఎఫెక్ట్ అవుతారు. రామదాసు చిలుకను పంజరంలో పెట్టాడు, వెంటనే జైలు జీవితం వచ్చింది. అదే తానిషా మహారాజు రామదాసున సరిగ్గా విచారణ చేయకుండా జైలు వేస్తాడు, లేకపోతే అవమానాలు చేస్తాడు, దోపిడీలు, అతనికి నెక్స్ట్ జన్మలో వస్తుంది. ఎందుకు వెంటనే రాలేదంటే అతని ఆత్మస్థితి చిన్నది, ఇతని ఆత్మస్థితి పెద్దది. వారి వారి యొక్క ఆత్మస్థితులను బట్టి ఈ జన్మ నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఈ జన్మలో ఇస్తే వాళ్ళు చచ్చిపోతారు, భరించలేరు. చిన్నపిల్లలకు పెద్ద ఎక్కువ హోంవర్క్ ఇవ్వరు కదా, అలాగనమాట. ఉమ్. ఓకే. అంటే మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ మనం పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు కూడా మన డిజైన్ ఏదైతే ఉందో అదే అదే కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు సార్. అదే కంటిన్యూ అవుతుంది. ఆ డిజైన్ మార్చుకునే ఆప్షన్ కూడా నీకు ఉంది. ఎలా మార్చుకోగలను సార్? ఇప్పుడు నువ్వు మాంసం తినాలని మాంసాహార నెలలో పుట్టావు, ఇప్పుడు మాంసం తినడం మానేసావు కదా, మార్చుకున్నావు కదా, మార్చుకోగలను జ్ఞానంతో సార్. మార్చుకోవచ్చు. ఇప్పుడు నిన్ను మర్డర్ చేయాలని ఒకడు వచ్చాడు, నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అయ్యావో, పశ్చాత్తాప మార్గంలోకి వెళ్ళావో, నేను చేసింది నాకే తిరిగి వచ్చిందని ఎప్పుడైతే అవగాహన చేసుకున్నావో వాడు నిన్నేం చేయలేడు ఇంకా. అర్థమైందా? అలా ఓకే సార్. మార్చుకోవచ్చు. అది అది ఉంటే చాలా ఉంటుంది ఇందులో లింక్. ఇప్పుడు చాలా మంది మృత్యువు కూడా వీటి మార్చుకుంటారు. రిలేటెడ్ గా అంటే నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, దీని రిలేటెడ్ గా ఒక వీడియో చేయండి సార్. కర్మ సిద్ధాంతమా, యద్భావం తద్భవతి, లేకపోతే ఆకర్షణ సిద్ధాంతి 3 చూసుకునేటప్పుడు ఏది ఎక్కువ ఎఫెక్టివ్? అంటే మన ధ్యానంలోనే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క టాపిక్ తో వెళ్తున్నారు, మాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్, మీరు క్లారిఫై చేయాలి. ఏమి లేదు, అన్నిటికీ ఒకటే క్లారిటీ, కన్ఫ్యూజ్ అవడమే క్లారిటీ. ఓకే సార్, బాగా థ్యాంక్ యూ కన్ఫ్యూజ్ సార్. అవ్వాలి. కన్ఫ్యూజ్ అయిన తర్వాత అసలు ఏంటిది అని ఒక్కొక్కటి చెక్ చేసుకుంటావు. ఇప్పుడు డబ్బులు లేవు నీ దగ్గర, నీ డబ్బులు ఎక్కడో పోయినాయి, ఆకర్షణ సిద్ధాంతం రా 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 అన్నావు, వస్తాయా? రాలేదు. 2, అసలు డబ్బులు ఎందుకు పోయినాయి, నాకు డబ్బులు రావాలి రోజు అని సంకల్పం పెట్టావు, భావం పెట్టావు, వచ్చినాయా? రాలేదు. 2, అసలు నా డబ్బులు అక్కడ ఎందుకు ఇరుక్కున్నాయి, నేను మూలంలో ఎవరికి మోసం చేశాను, చిట్లాడు ఎవడో నా దోచుకున్నాడు, వాడు ఎందుకు ఇంత ఇలా అని నువ్వు చెక్ చేసుకొని మూలంలోకి వెళ్ళి చూసుకొని, అవునా నేను ఎవడో దోచుకున్నాను కాబట్టి ఈరోజు దోచుకోబడ్డానని అవగాహన చేసుకున్న రోజు నీకు ఆ లైన్ క్లియర్ అవుతుంది. అలాగా ప్రాక్టికల్గా రావాలి. ఇది నేను చెప్తే రాదు. ఎవడికోడు, ఒకరికి యద్భావంలో వచ్చేస్తాయి, ఒకరికి ఆకర్షణలో వస్తాయి. అంటే వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అంటే వాడి స్థితి అక్కడ వరకే ఉంది. అందుకని ఇంతది 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 అని 3 ఉంటాయి. కర్మ పెద్దది, వీటన్నిటి ముందు ఇవన్నీ ఒక 10 నుంచి 20% ఫలితాలు ఇస్తాయి. ఈ ఆకర్షణ సిద్ధాంతాలు, చక్రాలు, పిరమిడ్లు, క్రిస్టల్స్, యంత్రాలు, గురునామస్మరణలు, ఎక్సెట్రా బొచ్చులు ఉన్నాయి, బోల్డ్ మార్గాలు ఉన్నాయి కదా, బూడిద గుమ్మడికాయలు, ఇవన్నీ సృష్టిలో బోల్డ్ అనే ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 20% ఫలితం వస్తాయి. వాస్తు దోషాలు, వాటిని సరి చేసుకోవటాలు, ఇక్కడ కిటికీ బీకి ఎక్కడ పెట్టాలు, ఎన్నో ఎన్నో ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్ అంటారు వీటిని. వీటన్నిటి వల్ల ఫలితం ఎంత ఉంది అంటే 10 నుంచి 20% లోపు ఉంటుంది. 100% ఫలితం అయితే దేనికి ఉండదు. 100% ఫలితం దేనికి ఉంటుంది? నువ్వు మూలంలోకి వెళ్ళి అసలు సమస్య నాకు ఎందుకు వచ్చింది, నేను దీన్ని ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది అని నువ్వు మూలంలోకి వెళ్ళి చూసావనుకో, అప్పుడు నీకు కావాల్సింది నీకు అర్థమవుతుంది, అది రిలీజ్ అయిపోద్ది. భగవంతుడు కూడా కావాల్సింది అదే. నీకు భగవంతుడు ఒక పనిష్మెంట్ ఇచ్చాడంటే, ఇప్పుడు నీ పిల్లడు తప్పు చేశాడు, ఒక పనిష్మెంట్ ఇచ్చావు, ఆ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చావు? వాడు తప్పు తెలుసుకోవాలని కదా. అవును సార్. అలాగే యూనివర్స్ కూడా ఏం చేస్తుందంటే మనం తెలుసుకోవడం కోసం ఇస్తుంది, తెలుసుకున్న రోజు పోతుంది, తెలుసుకోకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు నీ బిడ్డకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు, వాడు ఆ పనిష్మెంట్ తప్పించుకోవడానికి వాళ్ళ నాన్నతో రికమెండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి పని చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదో చేయొచ్చు, బెయిల్ తెచ్చుకోవచ్చు, జైల్లోకి వెళ్ళినోడు, రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ 100% ఫలితం ఇచ్చేది ఏంటి అంటే మన కేసు కొట్టేబడాలి. కొట్టాలంటే నీకు దానికి సంబంధించిన జ్ఞానం రావాలి. దానికి సంబంధించిన జ్ఞానం, సత్యం కాదు, గుర్తుపెట్టుకో, దానికి సంబంధించిన జ్ఞానం రావాలి. ఎటువంటి జ్ఞానం వస్తే కర్మ పోద్ది అంటే, మీరు ఎటువంటి ప్రాబ్లం వచ్చిందో అన్న జ్ఞానం వస్తే కర్మ పోద్ది. అంతేగాని సత్యం తెలిసిపోతే జ్ఞానం కర్మ పోద్దా? అట్టయితే సత్యం తెలిసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎందుకు కర్మ ఉంది? కృష్ణుడి కన్నా సత్యం తెలిసినోడు ఎవడన్నా ఉన్నాడా? మరి కృష్ణుడు ఎందుకు కర్మ అనుభవించే లాస్ట్లో? కనుక కర్మ అన్నది ఎలా పోతుంది అంటే సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా పోతుంది. స్వీయ ఆత్మ పరిశీలన 100% పోవాలంటే 99% 1% పక్కన పెడదాం. ఓకే. అందుకని నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఎటువంటి కర్మలో అనుభవించద్దు, బాధలు పడాల్సిన అవసరం లేదు.
బాధక కారణం నేనే అని మీరు ప్రశ్న వేసుకొని మూలంలోకి వెళ్ళి చూసి దాన్ని రిలీజ్ చేయండి, అది రిలీజ్ అయిపోతుంది అని మనం మూమెంట్ చెప్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు? చాలా బాగా మంచి ప్రశ్నలు అడిగింది దేవి. నెక్స్ట్ ఎవరు? అయిపోయారు అందరూ? మనసా దేవి నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఉండేది ఎక్కడ? నేను నరసాపురంలో ఉంటాను సార్. మా సైడ్ పిరమిడ్ లేదు. నాకు పిరమిడ్ కట్టి ధ్యానం చెప్పాలని కోరుకుంది సార్. నరసాపురం అంటే ఎక్కడ? రాంబిల్లి మండలం సార్. అవునా? పుడిమడక నుంచి మీరు పుడిమడకు వచ్చారు సార్, నేను మిమ్మల్ని కలిసాను. ఓకే ఓకే. అప్పుడు చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు మీరు ఒక్కటే సజెషన్ ఇచ్చారు. మీ బాధ కారణం ఏంటో దాన్ని తీసి మైండ్ నుంచి పక్కన పెట్టేయమన్నారు. నెక్స్ట్ శాకాహారిగా మారమన్నారు. కానీ నేను ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. ఒక 6 months ట్రై చేశాను, మళ్ళీ కంటిన్యూ చేశాను. నెక్స్ట్ మీరు అన్నారు కదా భగవంతుడు మొట్టికాయలు వేస్తాడని. ఒకానొక సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ మారాల్సి వచ్చింది. ప్రెసెంట్ అయితే మెడిటేషన్ చెప్పాలని చాలా కోరికగా ఉంది సార్. కానీ పిలుస్తూ ఉంటే అది నన్ను ఇదిగా చూస్తున్నారు. పిల్లలైతే వస్తున్నారు, పెద్దవాళ్ళు అంటే రావట్లేదు. పిల్లలకు చెప్పుకో. మీ చుట్టుపక్కల విలేజ్లో ఉన్నాయి కదా, అటువైపు వెళ్ళి చెప్పు. ఓకే ఓకే సార్. ఈ గ్రూప్లో చెప్పు. ఈ గ్రూప్లో రోజు క్లాసులు అవుతున్నాయి కదా, ఇక్కడ చెప్పు. ఓకే సార్ జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఏం చెప్తాను సార్? నీ పని నువ్వు చేయి. నీ సబ్జెక్ట్ నువ్వు చెప్పు. జ్ఞానం తెలిసిందని ఏముందో, అనంతమైంది ఇది. నువ్వేం తెలుసుకున్నావో అది చెప్పు. అదేనా? మానస మేడం అని గైడ్ చేస్తారులే. మానస ఈ అమ్మాయి చెప్పు. నువ్వు అసలు ఈ గ్రూప్లోకి ఎట్లా వచ్చావు? మీరే ఇచ్చినట్టున్నారు సార్. అవునా? కౌన్సిలింగ్ ఇచ్చాను అనుకుంటా. కౌన్సిలింగ్. సరే, ఈ అమ్మాయి కొంచెం క్లాసులు ఇచ్చి డెవలప్ చేయి. ఓకే సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ వరలక్ష్మి మేడం మాట్లాడండి. మాట్లాడే వాళ్ళు మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ చేయండి తొందరగా, లేదా ముందు దుకాణం కట్టేస్తా. నమస్తే గురుగారు. ఇదే వరలక్ష్మి. మీరు అన్నట్టు మేము మీకు తెలియకపోవచ్చులే కానీ మీరు మాకు తెలుసు. మీరు ఒక్కరే కాబట్టి మాకు అందరికి తెలిసిపోతారు. మేము ఇంతమంది కదా, మర్చిపోతుంటారు. మీరు ముందే చెప్పారు కదా అదని చెప్పేసి. ఇంత ముందు మాట్లాడిన సార్ మీతోటి ఓకే సాంగ్స్ వల్ల పరిచయము. ఓకే ఇందులో 2 years దాటేసింది మెడిటేషన్ లకు వచ్చేసి. అయితే దేవి గారికి ఉన్నదే ఉండింది నాకు కూడా, కానీ క్లారిటీ ఇచ్చేసిరు. అది ఓకే ఎఫెక్ట్ ఎమోషన్ కూడా చూసుకున్నా ఒకసారి. నా లైఫ్ లో కూడా ఎఫెక్ట్ ఏది, ఎమోషన్ ఏది అనేది ఇప్పుడు మీరు ఇచ్చిరు కదా, క్లారిటీ వచ్చేసింది. అదే ఇంకా ఇప్పుడు అదే అనుకుంటున్నా సార్, సాఫీగా సాగిపోతుంది నా లైఫ్, ఏ బాధ లేదు అని. ఈ మధ్యనే ఒకడు ఇంకా కర్మలు అనేటివి ఉంటాయి అన్నారు కదా మీరు, అది ఇక కర్మ రూపంలో వచ్చిందో ఏదొచ్చిందో నా లైఫ్ లోకి వచ్చేసి కొంచెం పెద్ద అమౌంటే పోయింది. అయితే అది నేను అదే అనుకుంటున్నా, నేను ఏం కర్మ చేసిన ఉంటా, ఏ జన్మలో ఏం చేసినో చూసుకుందామని ట్రై చేస్తే అసలు కళలు ఒత్తినా గుర్తుండవు సార్. అదే ట్రై చేస్తూనే ఉన్నా. ఇంకా దానికి సరే రాకపోతే రాకపోయిందిలే, ఏదో జన్మలో ఏదో చేసి ఉంటా, ఏం చేస్తాం ఇంకా, దానికి రుణం తీరిపోయింది అని అనుకుంటున్నా. లేదు, చేస్తూ ఉండు. మనవి అయితే మనకు వచ్చేస్తాయి. అంతే, అట్లనే ఆపద్దు దాన్ని. గుర్తుండవు సార్ అస్సలు కళలు. ఎంత నైట్ అయితే అనుకోని కూడా పడుకుంటాను ధ్యానం చేసుకుంటూ. ఓకే నైస్. మీరు చేస్తా ఉండండి, వస్తాయి. మీరు తొందరపడద్దు, అన్ని మారుతాయి. డోంట్ వరీ. ఓకే ఓకే. చాలా మంది కర్మధ్యానం చేసి 2 రోజులు చేసి ఆపేస్తున్నారు. అలా చేయొద్దు. మీ సమస్య తీరిందాక ఎన్ని రోజులు అయితే 2 రోజులు చేయండి. పెద్ద కష్టమేం కాదు కదా. ఓకే రాజశ్రీ సార్. నమస్తే సార్. సార్ చాలా రోజులైంది సార్, బెంగళూరు రావట్లేదు. చూసి చాలా రోజులైంది సార్ మిమ్మల్ని. బెంగళూరా? మే కదా, జూన్లో ప్లాన్ చేస్తా. జూన్లో వస్తా. అదే సార్, మిమ్మల్ని చూస్తే హ్యాపీ సార్. అంతే, ఇంకేమి సమస్యలు లేవు. మంచి ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకేమి సమస్యలు లేవు, సమాధానం లేవు. హ్యాపీ అంతే. అడిగేది లేదు, చెప్పేది లేదు. చూస్తే చాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా.
సత్యవతి మేడం మాట్లాడండి. నమస్తే సార్. సత్యవతి చెప్పమ్మా. సార్ చిన్న కవిత సార్. చదువు. ఆదిలోన అంతములోన తోడుగా నిలిచేది, ఆత్మశక్తిని నింపి జ్యోతిగా వెలిగించేది, స్వప్నమందు దివ్యలోక సందర్శనం కలిగించేది, దుష్ట కర్మలందు విమోచించి మార్గము చూపేది, నిరంతర ధ్యాన నిరతిలో దివ్య జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేది, సద్గురువుల మార్గోపదేశం. అదే వంశీ గురువుల దివ్య సందేశం సార్. థ్యాంక్ యూ సార్. తెలిసేది కవి అయిపోయావు నువ్వు కూడా. బాగుంది, వెరీ గుడ్. ఓకే రాధిక. నమస్తే సార్. చెప్పనా. బాగుంది సార్. నేను ఇందాక మీరు చెప్పిన క్లాస్ లో నేను కూడా మొన్న మీరు చెప్పిన త్రిధర్మాలు క్లాస్ గురించి క్లాస్ లో చెప్పాను సార్. అప్పటి నుంచి నాకు అనిపించింది అన్నిటికీ కర్మనే కారణం కాదు. కర్మలు మనం డ్రీమ్స్ లో చూసుకుంటున్నాము, దాన్ని సాల్వ్ చేసుకుంటున్నాము. ఇంకా కొంచెం బాధలు ఉన్నాయి అంటే భౌతికంగా మనం జ్ఞానం ఉపయోగించుకొని దాన్ని తొలగించుకోవాలనేది బాగా క్లారిటీ వచ్చింది సార్. ఈ రోజు మీరు కూడా అదే చెప్పారు, ఇంకా క్లారిటీ వచ్చింది సార్. నిజంగా సార్ అసలు చాలా చాలా ఎన్నో సమస్యల నుంచి బయటపడుతున్నాము, బాగా ఎన్లైట్మెంట్ అవుతున్నాము. ప్రతి నిమిషం ఎరుక స్థితిలో ఉంటున్నాం సార్. రోజు క్లాసెస్, ధ్యానం అంతా చేసుకుంటూ చాలా ఉన్నతంగా ఎదుగుతున్నాం సార్ మీ వల్ల, మీ జ్ఞానం వల్ల. నాకు 2 days నుంచి మీతో మాట్లాడాలనిపిస్తుంది, కానీ కాల్ చేయలేకపోయాను. ఈరోజు మీరే క్లాస్కి వచ్చారు సార్, చాలా హ్యాపీ సార్. ఓకే ఓకే. ఎప్పుడైనా ఎవరైనా మీ గ్రూప్ లో ఎవరైనా నాతో మాట్లాడాలంటే ఎనీ టైం మీరు నాకు కాల్ చేయండి, మీకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఓకే, అంటే ఏం ఆలోచించద్దు. ప్రాబ్లం ఏం లేదు, నార్మల్ గా మాట్లాడాలనిపించింది. ఫోన్ కానీ చేయండి, ఇంకా ఏముంది, క్లాసులు ఉంటే ఫోన్ ఎత్తను, లేకపోతే మా తర్వాత చేయొచ్చు, అంతే, పెద్ద విషయం కాదు. ఓకే, నాకు అనిపిస్తుంది సార్, నిన్న మొన్న కొంచెం అంటే మనసులో నేను ఏదనుకున్నా కూడా అది నాకు భౌతికంగా కూడా వచ్చేస్తుంది. అంటే అక్కడ ఆత్మస్థితి అనేది పెరిగింది అనేది అర్థమవుతుంది సార్ నాకు. చాలా థ్యాంక్స్ సార్. అసలు ఎంత ఉన్నతంగా ఎదుగుతున్నామో. మానస మేడం కూడా చక్కగా ఏ టైంకి ఎట్లా క్లాసెస్ ఇవ్వాలి, ఎట్లా చేంజ్ చేయాలి అనేది మేడం కూడా చాలా బాగా చేస్తుంది సార్. అసలు క్లాసెస్ కూడా ఎక్కడ పడిపోతున్నామో మళ్ళీ అక్కడ మమ్మల్ని పైకి తీసుకొస్తుంది. ఓకే నాన్న, వండర్ఫుల్, ప్రొసీడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా బాగా డెవలప్ అవుతున్నారు మీ అందరూ. కంగ్రాచులేషన్స్ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. సాధన. నమస్తే సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని కలవడం. నువ్వు తప్పని వచ్చావు కదా. వచ్చిన సార్, ఖమ్మం కూడా వెళ్ళాను సార్ మొన్న. మానస మేడం వెరీ గుడ్, వెరీ గుడ్. లక్ష్మీ మాస్టర్, మానస మాస్టర్. మరి హిమాలయాలు వస్తావా? చూస్తా సార్, మా సార్ని అడిగి చెప్తా. ఇంకా అడగటండి మొహం. నువ్వు ఫ్లైయర్ చూడగానే ఎదురు గంత వేసుకొని మీ ఆయన కూడా తీసుకొని రా, అందరు రావాలి, ఫ్యామిలీ అంతా రావాలి. ఓకే సార్, సరే ట్రై చేస్తాం. మా బాబుకి జాబ్ వచ్చింది సార్. అవునా? కంగ్రాట్స్. మీకు కాల్ చేసి చెప్దాం అనుకున్నా సార్, అంతలోనే మిమ్మల్ని చూసి మీ దర్శనం దొరికింది. ఓకే ఓకే, నేను కంగ్రాట్స్ చెప్పానని చెప్పు. అప్పుడు వచ్చాడు కదా, తపోవనం వచ్చాడు కదా. ఆ రోజు వచ్చాడు. కడతాలు సార్, తపోవనం కాదు సార్, కడతాలు వచ్చారు. కడతాలు వచ్చిన సార్, మా బాబు రాలేదు, కడతాలు వచ్చాను. ఓకే, ఒకసారి నాతో మాట్లాడిచ్చు. ఓకే ఓకే సార్, బాగుంది సార్. చాలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం అంటే క్లియర్ గా అర్థమవుతుంది సార్. మా రోజువారీ జీవితం చాలా అంటే ఏమంటారు, ఎమోషనల్ టెన్షన్ అవుతుంది సార్ నాకు. ఏం పర్లేదు, మాట్లాడు. ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చిందా? అవును సార్. సెల్ఫ్ కంట్రోల్ అయ్యావా? కోపం తగ్గిపోయిందా?
కోపం లేదు కానీ నువ్వు బాగా ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఉన్నావు. సెట్ అవును అయిందా? సార్. ఇంకేం మార్పులు వచ్చాయి నీలో? మీరు ఇందాక చెప్పిన క్లాస్ ఏంటి సార్? ఎమోషనల్ ఇంకా ఎఫెక్ట్. గుర్తొస్తలేదు. ఎఫెక్ట్ ఫస్ట్ ఏం తీసుకున్నా మేము ఎమోషనల్ అయినా ఎఫెక్ట్ గానే గుట్టలుగా పోగు చేసుకుంటుంటే సార్ అది మాకు ఎస్ ఎస్ 80% ఎమోషన్సే, ఎమోషనల్ 20% ఎమోషనల్ కూడా ఎఫెక్ట్ గానే తీసుకుంటుండే సార్. ఇప్పుడు తీసుకుంటున్నారు. ఎఫెక్ట్ ఎస్, కూడా ఎమోషనల్ గా మార్చేసుకున్నాం సార్. మార్చేసుకోవచ్చు. అబ్బా భలే చెప్పింది సార్. మార్చేసుకుంటున్నాం చప్పలు కొట్టండి. చాలా. ఇప్పుడు ఎఫెక్ట్ ని ఎమోషన్ గా మార్చేస్తున్నాం. ఎఫెక్ట్ కూడా ఎమోషనల్ గా తీసుకుంటున్నాం సార్. అసలు ఎలాంటి టెన్షన్ లేదు, ఏం లేదు. ఏదొచ్చినా నిమిషాల్లో క్షణాల్లో ఆన్సర్ దొరికేస్తుంది సార్. అసలు చాలా హ్యాపీగా వెళ్తున్నాం ధ్యానం దయ వల్ల. మానస మేడం, లక్ష్మీ మాస్టర్ నాకు చూపించిన మార్గాన్ని చాలా సంతోషంగా ఉంది సార్. బాగుంది, టైటిల్ బాగుంది, ఎఫెక్ట్ ని ఎమోషన్ గా మార్చండి. బాగుందా మానస? థ్యాంక్ యూ సార్. ఎఫెక్ట్ ని ఎమోషన్ గా మార్చండి. సీతాదేవికి అడవికి వెళ్ళి బాధలు పడాలి ఎఫెక్ట్, ఓకే. కానీ దాన్ని ఏం చేశాడు రాముడు? ఆమె ఏం చేసింది? వాల్మీకి ఆశ్రమంలోకి పెట్టాడు. అంటే సీతాదేవి వియోగం రాముడు అనుభవించాలి, ఇది మొదటి పాయింట్. అది ఎఫెక్ట్, ఓకే. కానీ ఆమెను ఏం చేశాడు? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అడవిలో వాల్మీకి ఆశ్రమం దగ్గర పెట్టాడు. వాల్మీకి ఆశ్రమం దగ్గరలో విడిచిపెట్టాడు. అప్పుడు వాల్మీకి తీసుకెళ్ళి ఆమెని పురుడు పోసి 2 రత్నాలు లాంటి పిల్లల్ని కన్నది. జయవిజయుడు, మన పేర్లేంటి? లవకుశులు. లవకుశులు జన్మించారు. ఇదే సీతాదేవి రాజ్యంలో ఉందనుకో, ఆమెకు బోల్డ్ మంది అత్తయ్యలు, ఓకే. వాళ్ళందరితో గొడవలే. ఆడపిల్ల పురుడు పోసుకున్నప్పుడు గర్భవతి అయినప్పుడు ఎన్ని ఉంటాయి పంచాయతీలు? ఆడవాళ్ళకి ఎన్నో ఉంటాయి కదా. వాళ్ళట్ట, వీళ్ళెట్ట, మీ నాన్న ఎట్ట అన్నాడు, మీ అమ్మ ఎట్ట అంది, ఎన్నెన్నో ఉంటుంటాయి, సమస్యలు వస్తుంటాయి అనమాట. అన్ని రకాల సమస్యలకి ఆమె సొల్యూషన్ రాముడు చూసారా, ఎఫెక్ట్ని ఎమోషన్గా మార్చాడు. అంటే రాజ్యంలో ఉండి టెన్షన్ పడుతూ బతుకుతూ పురుడు పోసుకోవాల్సిన ఆమె చక్కగా ఆశ్రమంలో అద్భుతమైన బిడ్డలు కంది. ఇది ఎమోషన్ని ఎఫెక్ట్ని ఎమోషన్గా మార్చడం అంటే వండర్ఫుల్. చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం అయినా ఇంతకు ముందు ధ్యానంలోకి రాకముందు ఎమోషనల్ కూడా ఎఫెక్ట్ గా తీసుకోవడం, అనారోగ్యాలు తెచ్చుకోవడం, మనశ్శాంతి కోల్పోవడం, చిన్న చిన్న పిల్లల మీద అరవడం, అవి ఏవి లేవు సార్. ఎవరికన్నా చెప్పాలన్నా కానీ ఎంతో జ్ఞానంతోన కూల్ గా చెప్పడం జరుగుతుంది సార్. ఇంత జ్ఞానం ఎక్కడ నేర్చుకోలేదు సార్. అసలు చాలా హ్యాపీగా ఉంది జీవితం ఇప్పటి నుంచి మాత్రం. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. కంగ్రాట్స్. అందరికి అలాగే చెప్తా, ఓకే. ఇంకా నువ్వు టీచింగ్ సైడ్ వెళ్ళు, ఓకే. భయం వదిలే, ఫస్ట్ భయం వదిలే, ఎంత ప్రేమతో ఉండు, చక్కగా అంతా వస్తుంది. బాయ్. సులోచన. నమస్తే సార్. ఇంకా నేనైతే ఏం చెప్పాలనంటే, నేను ఎమోషన్ లో చాలా ఉండేదాన్ని. ఇక్కడ వచ్చి నాలో కూడా ఒక జ్ఞానం ఉన్నది అనే అవకాశం ఇచ్చి, మీ సద్గురు మూమెంట్ అంటే నా బాధతోటి వచ్చాను నేను మీ దాంట్లోకి. గురువుగా ఎదిగే అవకాశం ఇచ్చారు మీరు. నా మీద ఇంత నమ్మకం ఉంచుకొని సార్, మీకైతే ఎంత కృతజ్ఞతలు అంటే ఇంకా దాన్ని ఏం చెప్పలేను. నేను అంత మార్పు తెచ్చుకున్నాను. ఇంకా ఎమోషన్ అవుతున్నప్పుడు కరెక్ట్ గా నాకు ఆ క్లాస్ వచ్చి లాగి చెంప మీద కొడుతున్నట్టే వస్తుంది. ఇప్పుడు నా తప్పు తెలుసుకుంటున్నాను. సో నిజంగా మీతోటి పరిచయము నా కర్మల్ని తొలగించుకోవడానికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. నిజంగా మీ సద్గురు మూమెంట్ కి నేను చాలా రుణపడి ఉన్నాను. మీలాంటి గురువు దొరికినందుకు ఇంకా థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, కంగ్రాట్స్. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఏంటి చెప్పా సులోచన? మళ్ళా చెప్పు. నాకు నువ్వు చెప్తుంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది. అంటే నేను బాధలతోటి ఇక్కడికి వచ్చి గురువుగా ఎదిగే అవకాశం ఇచ్చారు మీరు. దాని వెనక ఇంకోటి ఏదో చెప్పావు. అంటే నేను ఎమోషన్స్ లోకి పడిపోతూనే ఉంటున్నాను. అప్పుడు
నాకు కరెక్ట్ గా ఆ టైంకి క్లాస్ ఇస్తున్న క్లాసు లాగి చెంప మీద కొడుతున్నట్టు వస్తుంది. Yes. ప్రకృతి నుంచి వస్తుంది. ఎస్ యా ఇప్పుడు చెప్తాను వినండి. మీరు పడుతున్న బాధలన్నిటికీ కారణం 80% అర్థమే లేదు, 20% ఉంది సమస్య. దానికి మీరు 80 కలుపుకొని 100 బాధపడుతున్నారు. అంటే మన సమస్య 20% అయితే 100% బాధ అనుభవిస్తున్నాం. 20% ఉన్నప్పుడు 20% అనిపించండి. 100 శిక్ష ఎందుకు వేసుకున్నారు అంటే భగవంతుడు మీకు వేసిన శిక్ష, ప్రకృతి మీకు వేసిన శిక్ష 20% అయితే మీకు మీరు 80 వేసుకున్నారు. దాన్ని ఎలా దాటాలి చెప్తా. ఎక్కువ ఇవన్నీ భౌతికపరమైన మనుషుల ద్వారానే వస్తున్నాయి కాబట్టి అనారోగ్యాలు అంటే అవి తప్పు. అనారోగ్యాలు పక్కన పెట్టేద్దాం. ఆర్థికంగాని లేకపోతే ఇతరత్ర మనుషుల వల్ల బాధలు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీ గురించి బాధపడుతున్నారు అనుకోండి, అంటే ఎవరైనా మీ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ఆ విషయం మీకు తెలిసింది అనుకోండి, మీరు బాధపడతారు. అయ్యో నన్ను ఎలా అంత మాట అన్నారు, నేను అసలు అలాంటిదాన్ని కాదు, అలా చేయలేదని. కానీ అసలు విషయం చెప్తా, నీ వల్ల సమస్య ఉంటే ఎవడైనా నీ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడతాడు. నీ వల్ల నాకు ఈ సమస్య ఉందని, లేదా ఫోన్ చేసి నిన్నే అడుగుతాడు. నీ వల్ల నష్టం వచ్చింది, నీ వల్ల ఎలా జరిగింది అలా జరిగింది అని అడుగుతాడు. వాడు నీ దగ్గర కాకుండా వెళ్ళి బయట ఎక్కడో మాట్లాడుకుంటూ చుట్టుపక్కల నీ గురించి ప్రచారం చేస్తూ ఉన్నాడు అంటే అందులో అసలు అర్థమే లేదు, అందులో మ్యాటర్ లేదు, సమస్య లేదు. వాడు ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి, వాడి యొక్క అసూయని చల్లార్చుకోవడానికి అలా చేస్తున్నారు. దానికి మీరు బాధపడడంలో అర్థమే ఉంది. చూడండి, మీ బంధువులు ఉన్నారు, ఏదో మీ గురించి మాట్లాడుతుంటారు, అలా చేశారు ఇలా చేశారు, నాకు అంత నష్టం చేశారు, నాకు ఇంత నష్టం చేశారు, నాకు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఎవరితో అంటారు? మీతో అనరు, బయట వాళ్ళ దగ్గర అంటారు. నిజంగా ప్రాబ్లం ఉంటే నీ దగ్గర అనాలి, కానీ నీ దగ్గర మాట్లాడరు, బయట ఎక్కడో మాట్లాడతారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అనే దానిలో బలం లేదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. నీ దగ్గరకు వస్తే తేలిపోద్ది కాబట్టి నీ దగ్గరకు రాకుండా బయటే వాగుకుంటా తిరుగుతారు. వాళ్ళు కాకులంటే, కోయిలు కాదు. దాని నుంచి కోయిలు అరిసింది, ఎంత మధురంగా ఉంది. కాకులు వాళ్ళు, కాకులు పట్టించుకోకండి. మీరు అసలు అర్థమే లేదు. ఆ ఎమోషన్స్ అన్నీ అవతల పారేయండి, ఆ ఎమోషన్స్ అన్నీ తుంచి అవతల పారేయండి. ఓకే, అసలు వాటి వైపు చూడకండి. చూసారా, మీ శక్తి కోల్పోతారు. ఎందుకంటే ఎంత సాధన చేసినా మీ లోపలికి ఎమోషన్ అన్నది వెళ్ళింది అంటే ఒక్కసారి ఆ కంప్లైంట్, ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది లోపలికి వెళ్ళిందంటే దానిపైన చేస్తుంది. అందుకే మీ చుట్టూతో ఒక ఆరాని వేసుకోవాలి. ఎప్పుడు ఒక ఆరా లాక్ చేసుకోండి. మీ చుట్టూతో ఒక రింగ్ ఉండాలి. ఆ రింగు పేరే నో కంప్లైంట్స్. కంప్లైంట్ వినకూడదు, చెప్పకూడదు, అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. దుర్జన సాంగత్యం దగ్గరకు రాకుండా ఉండాలంటే మీ చుట్టూ రింగ్ వేసుకోవాలి. సజ్జనుడు అన్న రింగ్ వేసుకోవాలి. నా దగ్గరకు వచ్చి ఎవరో ఒకరు చెప్తారు, సార్ అదిగో సార్ ఇలా చేశారు అంటారు. అనగానే ఫస్ట్ దాన్ని టాప్ అని మూతి మీద కొడతాను. వద్దులేందనా మురుగురాల నోర్మి అంటాను. ఏమైనా కొట్టగానే మిగతా వాళ్ళు సెట్ అయిపోతారు, ఏమైనా తిట్టగానే వాళ్ళు సెట్ అయిపోతారు. లేకపోతే ఒక్కళ్ళే నిన్నాం అనుకోండి, ఇక లైన్ క్యూ కట్టేస్తారు చెప్పడానికి. కనుక ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అన్నది మీరు చచ్చిపోవడానికి ఇంకా 3 నిమిషాల ముందు కూడా మర్చిపోకండి. ఎవడేం చెప్పినా అది వాడి వాస్తవం, అది వాడు సృష్టించుకున్నాడు, వచ్చి చేతకాక మన దగ్గర చెప్తున్నాడు. ఎందుకంటే మన పని కాదు అది. స్పిరిచువల్ మాస్టర్స్ పని ఆధ్యాత్మిక విషయాలు వినడం, కంప్లైంట్లు వినడం, చెత్త వినడం కాదు. మన స్పిరిచువల్ మాస్టర్స్, భౌతిక మాస్టర్స్ చూసుకుంటారులే. భౌతిక లోకంలో పోలీసులు, జడ్జిలు, లాయర్లు, పెద్ద మనుషులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అది మన పని కాదు. మీరు స్పిరిచువల్గా ఎదగాలని ఎన్నో జన్మలు దాటి ఇలా ఇక్కడికి వచ్చారు. కనుక ఇక్కడ నుంచి మీరు భౌతిక విషయాలు మాట్లాడకండి, వాసన చూడకండి. ఇంకో ముఖ్యమైన విషయం, మీలో చాలా మంది క్లాసెస్ చెప్తూ కౌన్సిలింగ్స్ ఇస్తుంటారు. ఎదుటివాడు చెప్పేదంతా ఏని మీరు ఎమోషన్ అయిపోకండి. జడ్జి మీరు. జడ్జి అంటే ఎవరు? మీరు ఒక భస్మ సింహాసనం మీద కూర్చున్నారు. భస్మ సింహాసనం మీరు కూర్చుంది గుర్తుపెట్టుకోండి. వినేటప్పుడు అవతల వాడు ఏం చెప్తాడా, నా వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా చేశారు, నా కొడుకు ఎలా చేశాడు, మా ఆడపడుచు ఎలా చేసింది, అన్నీ వినండి. విన్న తర్వాత అది నీ వాస్తవమే కదా అని చెప్పాలి. ఓదార్పులు ఇవ్వకండి, ఎవరిని ఓదార్చకండి. అయ్యో మీకు ఇలా అయిపోయిందా పాపం, వాళ్ళ సంగతి తేలుద్దాం మీటింగ్లో ఎట్టకండి. ముఖ్యంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్లో అసలు వెళ్ళి పెట్టకండి. వచ్చి మొగుడు మీద ఇన్ని చెప్తుంది, లేదా భార్య మీద ఇన్ని చెప్తాడు, అవి అస్సలు వినకండి. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని చెప్పాలి. ఇది చెప్పకపోతే వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ అన్నీ మీరు క్యారీ చేయాల్సి వస్తుంది. అవి మిమ్మల్ని కాల్చేస్తాయి. ఎవడు ఏం చెప్పినా సరే, నా డబ్బులు పోయినాయండి, నా ఫ్రెండ్ మోసం చేశాడండి, అవునా? ఆ ఫ్రెండ్ ఆ కర్మ అనుభవిస్తాడా, అనుభవించడా? ఖచ్చితంగా అనుభవిస్తాడండి.
మరి ఇప్పుడు నువ్వు అనిపిస్తున్నావు అంటే అర్థం ఏంటి? అండి అదండి, అదే గతంలో నేను కూడా ఎవరినో పోగొట్టానండి, అది పట్టుకోండి అని చెప్పాలా. అంటే మీరు ఎవరైతే మీ దగ్గరకు వచ్చారో వాడి గతం వైపు చూసేలా చేయాలి. ఇది ఒక్కటే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని. ఇదే స్పిరిచువల్ మాస్టర్స్ చేయాల్సిన అసలైన పని. వాడి మూలంలోకి చూసుకునేలాగా మీరు చేయాలి. అంతేగాని వాడు అలా చేసాడు, వీడు అలా చేసాడు, వాడు చేస్తున్నాడు, చేయడానికే ఉన్నాడు. వాడు ఆ కర్మ అనిపిస్తారండి అంటారు, మళ్ళీ మరి నువ్వు అనిపిస్తుంది ఏంటి అని మీరు చెప్పాలి. ఈ విషయం బాగా ఎక్కించుకోండి. చెప్పిందంతా వినేసి వాళ్ళకి సానుభూతి వచనాలు బలక్కండి. నిన్న ఒక ఫోన్ చేసింది, సార్ వాళ్ళ ఆడపడుచు ఇలా చేసిందంటండి, అయ్యో పాపం బోడిదేనా, నువ్వు అసలు స్పిరిచువల్ మాస్టర్వా లేకపోతే అదేంటిది బతుకు జట్కా బండిలో జడ్జివా? బతుకు జట్కా బండి చూశారు కదా, మీరు అది నడుపుతున్నారా? ధ్యాన జట్కా బండి మీద ఏమన్నా? చెప్పడే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అన్న పదం మీ నోట్లోంచి రాకపోతే మీరు కౌన్సిలింగ్ ఇవ్వకండి. కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు చాలా ముఖ్యమైన పదం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను ఒకసారి కౌన్సిలింగ్ గ్రూప్లో కూడా పెడతాను. ఎవడ వాస్తవానికి వాడే సృష్టికర్త అన్న కోణంలోనే మీరు వినాలి. ఎవడేం చెప్పినా ఏదేం చూసినా దీని మీద మీరు ఎంతగా నిలబడితే అంతగా ఎదుగుతారు. నా వాస్తవానికి నేనే సృష్టికర్తనే, వాడి వాస్తవం వాడే సృష్టికర్త. వాడి వాస్తవం అది అసలు ఆ వాస్తవం తిరిగి వచ్చింది ఈ రూపంలో. అది నిజంగా వాస్తవం కాదనుకో, అదే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎఫెక్ట్ అవ్వదు. ఆ చిన్న ఎమోషన్, అది లైట్ తీసుకో గురు, అంతే. ఇంకా అర్థమైందా? దట్స్ ఆల్. యా వర్ధిని మాట్లాడమ్మా. అన్మ్యూట్ చేసుకో. నమస్తే సార్. అయ్యా ఏంటి ఇద్దరు దంపతులు చక్కగా ఉన్నారు? ఇవాళ ఇంట్లోనే ఉన్నాను సార్. వెరీ గుడ్. ఇద్దరు భార్య భర్తలా మీ ఇద్దరు? అవును సార్, తపోవనం కూడా వచ్చారు గుర్తున్నారు. ఇద్దరు ఆధ్యాత్మికంలోకి వచ్చారు, ఎంత అద్భుతమో. పాపం ఇక్కడ చాలా మంది ఉన్నారు బాధితులు, మా మొగుడు కూడా వస్తే బాగుండు అనుకుంటున్నారు. అది వాళ్ళ డిజైన్, ఇది వీ డిజైన్. మీరు అలా చూసి కంగారు పడకండి. గుడ్ గుడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు సాల్వేషన్ చేసుకుంటున్నాను సార్. అసలు అవదనుకున్న ప్రాబ్లం కూడా ఒకటి సాల్వేషన్ లోకి వచ్చింది సార్. గుడ్. తపోవనం వచ్చేలాక సొల్యూషన్స్ దొరికినాయా? అవును సార్, తపోవనం వచ్చేలాకే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. హిమాలయల్ టూర్ రండి. హిమాలయల్ ప్లాన్ చేసుకుని వచ్చి మీ ఇద్దరు వచ్చేయండి, దంపతులు ఇద్దరు ఒక రూమ్ ఇస్తాం. ఎక్కడ మీరు ఉండేది? గుడివాడేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే విజయవాడ నుంచి ట్రైన్ టికెట్స్ అయిపోతున్నాయి, మాట్లాడి అర్జెంట్గా టికెట్స్ చేసుకోండి ఢిల్లీకి. ఓకే, వచ్చే డబ్బుల కోసం ఆలోచించండి. డబ్బులు పెట్టుకోండి, ఇవాళ కాదు రేపు వస్తాయి, కాలం మళ్ళా రాదు. ఓకే, ఇద్దరు వచ్చేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. తర్వాత లావణ్య మాట్లాడు. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి సార్ ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాము, ఉన్న బాధల నుంచి బయటకు వస్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. మీతో మాట్లాడడం ఇంకా హ్యాపీనెస్. వెరీ గుడ్ అమ్మా. సో ఈ గ్రూప్ని ఇంకా పెంచుకోవాలి మీ అందరూ, అది మీ బాధ్యత. ఒక్కొక్కరికి 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, 10 మంది ఫ్రెండ్స్ని వాళ్ళకి ఏదో సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళ నెంబర్లు తీసుకొచ్చి మానస మేడంకి అందజేస్తే మానస మేడం మాస్టర్కి ఇస్తుంది. ఆ గ్రూప్లో వాళ్ళందరినీ కలిపి ఇందులో యాడ్ చేసుకొని వాళ్ళ కర్మ విపాకం కర్మధ్యానం చెప్తూ గ్రూప్కి అటెండ్ అవ్వమని ప్రోత్సహిస్తూ ఉండాలి. జనరల్గా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ గ్రూపు 200 మంది 500 మంది 800 మంది ఉన్నారు. అంటే వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ అయిపోయాక వెళ్ళిపోతుంటారు, అది సహజమే. కానీ వారానికి ఒక్కసారన్నా గ్రూప్ సభ్యులందరూ గ్యాదర్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. మీకు ఎన్నెన్నో పనులు ఉండొచ్చు, వారానికి ఒక్కసారి ఒక క్లాస్ అట్లీస్ట్ శనివారం అందరూ గ్యాదర్ అయ్యి సచ్చిదానందం ప్రోగ్రాం రన్ చేసుకోవటం, అట్లా ఉత్సాహంగా ఉండాలి. ఎందుకంటే వారానికి ఒక్కసారైనా మీరు సాంగత్యం చేయకపోతే రెగ్యులర్గా వస్తే ఇంకా మంచిది. వారానికి ఒక్కసారైనా సాంగత్యం చేస్తే మీరు చాలా అద్భుతంగా ఉంటారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఈ గ్రూప్ని బాగా ఇంప్లిమెంట్ చేసుకోండి, మీరు పర్సనల్గా డెవలప్ చేసుకోండి. ఓకే, యా. తులసి
శ్రీలక్ష్మి ఇంకా నాయుడుపేటలో ఉన్నావా ఏంటి? లేదు సార్, చెన్నైకి వచ్చాం సార్. చెన్నైకి వచ్చాం. తులసి చెన్నైకి వచ్చిందా? నువ్వు అవును సార్. మార్చి, జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై నెలలో నువ్వు రామేశ్వరం ప్లాన్ చేసి, ఓకే ఓకే సార్. అలా వెళ్ళి నువ్వు తొందరగా ఆ విషయాలు కనుక్కో. సరే సార్. కనుక్కుంటే అయితే జూలై కానీ లేదంటే ఆగస్టు అందరూ అటు వస్తారు కాబట్టి జూలైలోనే పెడదాం. జూలైలో సరే వర్షాలు సార్. పడుతుంటాయి, చల్లబడుతుంది కాబట్టి అప్పుడు పెట్టుకుందాం. ఓకే సార్. అలా రామేశ్వరంలో 3 రోజులు వర్క్షాప్ పెడదాం. నువ్వు ఈ గ్రూప్ లోనే ఉంటున్నారా మీ ఇద్దరు? అవును సార్, ఈ గ్రూపే సార్. ఓకే ఓకే, అయితే ఈ గ్రూప్ తరపునే పెడదాం అది. ఓకే, అవును సార్. సార్ అలే చెప్పారు సార్, బ్రహ్మాంబిక గ్రూప్ తరఫున. ఓన్లీ 3 days కర్మ విపాకం ఎట్ రామేశ్వరం మనస. బాగుందా? ఓకే సార్. రామేశ్వరం వెళ్ళి 3 రోజులు అక్కడే ఉన్నాం, కర్మ విపాకం చేసుకుందాం. పెద్ద ఖర్చే ఉండదులే, ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. హాల్ లాంటిది ఏదన్నా చూసి ప్లాన్ చేద్దాము. భోజనాలు ఖర్చు ఏముందిలే, అది మనమే పెట్టుకోవచ్చు 3 రోజులు. అది చూద్దాం, ఎలా బాగుందో చూద్దాం. లేదు రూములు కావాలనుకున్న వాళ్ళు రూములు సపరేట్ ఖర్చు పెట్టుకునేటట్లుగా చూద్దాం. మనకు అక్కడ దేవాలయం తాలూకా అయ్యి కళ్యాణ మండపాలు అలాంటివి ఫ్రీగా దొరికితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. రామేశ్వరంలో టిటిడి కళ్యాణ మండపం ఉందేమో ట్రై చెయ్యి. ఓకే సార్. లేదు దేవస్థానం వారిదే కానీ ఎక్కడో చోట కళ్యాణ మండపాలు ఉంటాయి, ట్రై ఒకసారి చేస్తాం. వెళ్ళి చూడండి, ఒకసారి కనుక్కో అక్కడ వాళ్ళని. ఓకే సార్. అలా ఓకే అమ్మా. ఓకే సార్. యా, తర్వాత రోహిణి నక్షత్రం అనేది. నమస్తే సార్. చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా మీ క్లాసులు వింటుంటే అసలు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా మాన్సమాటిక్ గైడెన్స్ లో ఉన్నాం సార్. చాలా చక్కగా గైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో మీరు చెప్పిన క్లాస్ లో నిజంగా సార్ ఎఫెక్ట్ తక్కువ, ఆలోచనల వల్లే ఎక్కువ ఇదవుతున్నాము. ఎమోషన్స్ వల్లే ప్రతిదీ కూడా భూతార్థంలో ప్రతి చూడడం వల్ల ఎమోషన్స్ వల్లే ఎక్కువ ఇదవుతున్నాము అనేసి అర్థమైంది సార్ నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. మార్చుకో ఇంకా. థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, నైస్. ఏ ఊరు మీది? శ్రీకాకుళం సార్. శ్రీకాకుళమా? ఓకే. రేపు శ్రీకాకుళంలో ఎప్పుడు 11 ర్యాలీ ఉందిగా, శాఖాహార ర్యాలీ ఉంది శ్రీకాకుళంలో, వెళ్ళు. ఓకే ఓకే సార్. ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు రా, కలుద్దాం. రేపు ప్రకృతి వ్యాలీ వచ్చే, నీకు దగ్గరే కదా, 24వ తారీఖు. ఓకే సార్. పంపిస్తారా ఇంట్లో? లేదు సార్. పిల్లల్ని తీసుకొని వచ్చేయి, పిల్లలతో రా. పిల్లలకి వస్తే పిల్లలకి వస్తాం. ఆ టూర్ పెట్టింది, ఆ ప్రోగ్రామ్ పెట్టింది. ఓకే సార్. బాగా గుర్తు చేయి నువ్వు కనుక వస్తే అక్కడికి. ఓకే సార్. ఓకే అమ్మా. యా, లక్ష్మి ఏంటి సంగతిలో? మాట్లాడు, నీ వాయిస్ వినపడట్లా, ఏదో పోయింది నీకు. అన్మ్యూట్ చేసుకో మళ్ళా. లేదు లేదు, మీది ప్రాబ్లం ఉంది. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదని నీ ఫోన్ వరం ఇవ్వలేదు నీకు. నెక్స్ట్ సంధ్య. సంధ్యది హ్యాంగ్ అయిపోయింది. ఓకే, ఇంకందరూ అయిపోయారా? మనస ముగించేద్దామా? ఉన్నారు సార్, ఇంకా రవలి ఎవరు లేరు ఇంకా, హ్యాండ్ రైజ్ లేవు, అయిపోయినాయి. ఉన్నాయి సార్. ఇంకా చాలా ఆపాయి. మేడం రవలి మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్. మాట్లాడమ్మా. థ్యాంక్ యూ సార్. ఇద్దరు మాట్లాడుతున్నారు. సంధ్య నేను మ్యూట్ చేసుకో, ఎందుకంటే నీది సిగ్నల్ లేదు. నమస్తే సార్. మాట్లాడు.
నా పేరు సంధ్య సార్, మాది సూర్యాపేట సార్. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. మిమ్మల్ని ఉమ్, చాలా కలిసా కూడా నేను. ఉమ్. ఆవిడ సిగ్నల్ పోయింది. రవలి నువ్వు మాట్లాడు. యా థ్యాంక్ యూ సార్. ఇందాక నుంచి హ్యాండ్ రైస్ చేద్దామా వద్దా అంటే వెంటనే ఇదే బాధ, మీతో మాట్లాడడానికి భయం. నాతో కూడా భయం ఎందుకని మీ అందరికి నాకు అర్థం కాదు. ఉమ్, అందుకే ఇప్పుడు ధైర్యం తెచ్చుకోలేదు, మాట్లాడదాం అని చెప్పి ఇంకా రైస్ చేశాను. మాట్లాడడానికి ఇంత ఆలోచిస్తారు, కలిస్తే ఏమైపోతారో, నన్ను వేసేస్తారేమో. ఆ? లేదు సార్, కలుస్తాం త్వరలో. నువ్వు ఎక్కడ నువ్వు ఉండేది ఏ ఊర్రా? బళ్ళారి సార్. బళ్ళారియా? బళ్ళారి రావాలి, ఎప్పటి నుంచో అడుగుతున్నారు బళ్ళారి నుంచి రమ్మని మేడం. రండి సార్. ప్లాన్ చేస్తా, జూన్ జూలైలోనో ఆగస్టులోనో ప్లాన్ చేస్తా. ఉమ్. ఏంటి ఇంకా సంగతులు? యా అంతా బాగుంది సార్. ఇందాక మీరు ఎవరి దానికి వాళ్ళే బాధ్యతలు అని చెప్తున్నారు కదా, నేను మానస మేడంతో నాకు డ్రీమ్ వచ్చినప్పుడల్లా నేను కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను. అన్ని ఒప్పుకుంటున్నా గానీ కొన్నిసార్లు అంటే నాకు సర్పం కల్లోకి వచ్చినప్పుడు మాత్రం మానస మేడం ఏం చెప్పినా నేను వినను అనేసి ఊరుకుంటాను. అంటే అది యాక్సెప్ట్ చేయలేక, అది కూడా అదొక్క విషయం నేను యాక్సెప్ట్ చేయలేను అనమాట. సో రీసెంట్ గా నాకు ఒక ఫ్రెండ్ ఆస్ట్రాలజర్ ఉంటే ఇంకా ఆయన దగ్గరికి మామూలుగా కాన్వర్సేషన్ మాట్లాడుతూ మేడం ఇలా అంటున్నారు అనేసి అంటే సరే నేను చూస్తానని వాళ్ళు చాట్ చూసి వాళ్ళు చెప్పారనమాట, అవును మీ దాంట్లో గురు బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల ఆయన మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉన్నారు అని. ఎగ్జాక్ట్ గా మానస మేడం అదే చెప్పారనమాట. ఇంకెన్ని రోజులు గురు బ్లెస్సింగ్స్ తో కర్మల్ని క్లియర్ చేసుకోకుండా గురు హెల్ప్ తీసుకుంటూ ఉంటావు, అది క్లియర్ చేసుకో కదా అని అన్నారు. అప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ ఓకే మేడం అంతా కరెక్ట్ గా చెప్తున్నారు, నేనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఆ విషయాన్ని అనేసి అనిపించింది అనమాట. సో యా ఉంగరం చేత్తో, ఉంగరాల చేత్తో కొడితే గానీ దెబ్బ తగలదని ఒక సామెత ఉంది. అలాగా నీకు ఆయన చెప్తే గానీ ఎక్కలా. అంటే నేను మెడిటేషన్ లోకి వచ్చి 5 to 6 years అయింది సార్. ఈ 6 years అంటే అమ్మ బాడీ వెకేట్ చేశాక మెడిటేషన్ స్టార్ట్ చేశా. ఫ్రమ్ దెన్ బాగా సాధన చేసి 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 ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందంటే అబ్బా చాలే అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ పాస్ట్ 1 year నుంచి టెంపుల్స్ కి బాగా ట్రావెలింగ్ చేస్తున్నా. అందులో ఎక్కువ దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నాను. అది ఎలా అయిపోతుందంటే ఎంత ట్రావెలింగ్ చేస్తూ ట్రావెలింగ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నా ఒక చిన్న కార్నర్ లో ఎక్కడో నేను సాధన మిస్ అవుతున్నాను అనే భావన కలుగుతుంది అనమాట. ఇవాళ కూడా నేను ఇది అటెండ్ అవ్వగలిగాను అంటే మార్నింగ్, నేను నైట్ ఏమీ అనుకోలేదు, జనరల్ గా పడుకున్నా కూడా ఇవాళ ఎర్లీ మార్నింగ్ శివుడు కల్లో కనిపించారు అనమాట, శివ విగ్రహం. అక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకుని కలలో కూడా అరే కాసేపు కూర్చుని మెడిటేషన్ చేద్దాం. అది ఎలా ఉందంటే ఓన్లీ మెడిటేషన్ చేస్తానికే గుడి ఓపెన్ లో ఉంది, మీరు దర్శనం చేసుకోవాలంటే గుడి క్లోజ్ లో ఉందన్నమాట. సో అలా శివుడు పార్వతి ఇద్దరు మెడిటేషన్ కి మాత్రమే వాళ్ళు స్పేస్ ఇచ్చారు. అక్కడ కూడా చెయ్యాలి చెయ్యాలి అనుకుంటున్నాను కానీ నేను చెయ్యట్లేదు. సో ఇదే రన్ అవుతుంది, అది ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో తెలియట్లేదు. ఏం లేదు, డైలీ సజ్జన సాంగత్యం. ఓకే, నీకు సాధన బాగా చేస్తావు, జ్ఞానాన్ని పెంచుకో. ఓకే, క్లాసెస్ వినాలి, క్లాసెస్ చెప్పు, అప్పుడు కొన్నాళ్ళకి ఆ నాలెడ్జ్ వస్తుంది నీకు, ఆ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఓకే, అవుట్డోర్ ప్రోగ్రామ్స్ రా, నువ్వు అవుట్డోర్ ప్రోగ్రాంలు అయినప్పుడు అవకాశం ఉంటే వచ్చాయి. ఓకే, ఓకే. ఈగో ఉంది నీకు, ఆ ఈగో తీసేయి, చాలా ఉంది లోపల. నేను 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేసిన అన్నది కదా, ఉంది కదా, అది తీసే. దేని లెక్క దానిదే. 100 సంవత్సరాలు ధ్యానం చేసిన కర్మ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, అది వాళ్ళ స్థితిని బట్టి మారుతుంది అనమాట. అందుకని వదలని కర్మలు ఏమున్నాయో మూలంలోకి వెళ్ళు, వదిలేసిన కర్మలో అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకో. ఓకే, యా, గుడ్. యా, ఇంకెవరు ఉన్నారు? తులసి అయిపోయింది కదా. ఇంకొక మేడం సార్. కెమెరా ఆన్ చేయలేదమ్మా, మాట్లాడమ్మా తులసి. ఎస్ తులసి. సార్ నమస్తే సార్. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు 2 months గా ఈ గ్రూప్ లో ఉన్నాను సార్. సార్ మామూలుగా మనం వినాయకుడితో అనుసంధానం అవమంటారు కదా, మామూలు ధ్యానంలో శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన ఉండకూడదు, మంత్ర జపం ఉండకూడదు, నామస్మరణ ఉండకూడదు అంటారు కదా.
మరి వినాయకుడితో అనుసంధానమైనప్పుడు ఆ పాటలు, ఆంజనేయ స్వామితో అనుసంధానమైనప్పుడు ఆయన యొక్క పాటలు పెడతారు కదా సార్. మరి అది ఎలా సార్? ఇప్పుడు వినాయకుడితో కానీ, ఆంజనేయ స్వామిది కానీ, అమ్మవారిది కానీ ఇలా 41 ఉన్నాయి మనవి, అవునా? అవును సార్. ఈ 41లో కూడా శ్వాసను గమనించండి అనే ఉంటది కదా. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి అని ఉంటది, అవునా కదా? సార్ ఇంక ఈ మంత్రాలు లేకపోతే మ్యూజిక్స్ మధ్యలో వచ్చే అఫర్మేషన్స్ అన్ని కూడా ఎవరి కోసం అంటే అవి నీ కోసం. నువ్వు ఓకే సార్. చైతన్యం అన్నమాట. చైతన్యమైన నువ్వు మనసు ఇలా పట్టుకుంది, ఈ మనసుని శ్వాస మీద పెట్టాలి. అప్పుడు ఆ మనసు శ్వాస మీదకి వెళ్ళి గమ్మున అయిపోద్ది. అప్పుడు ఈ చైతన్యమైన నువ్వు ఆ మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, సంగీతాలు, జ్ఞానాలు, ఎఫర్మేషన్స్ పొందుతూ పరవశంతో ఉంటూ ఆ అనుభూతులు పొందుతావు. అర్థమైందా? ఓకే సార్. అలా కాకుండా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నోరు పని చేయకూడదు. నోరు మౌనంగా ఉండాలి, కళ్ళు క్లోజ్ అవ్వాలి, మనసు శ్వాస మీద పెట్టాలి. మిగతాదంతా చైతన్యం. అది చాలా మంది చైతన్యం మనసు ఒకటి అనుకుంటారు. అది తేడా తెలిచావు వాళ్ళకి. అందుకని మనం ధ్యానం చేసేటప్పుడు ఏం వినపడకూడదు, ఏం కనపడకూడదు అంటారు. అది తప్పది. మన అన్ని కూడాను మ్యూజిక్ మెడిటేషన్స్. మన గైడెడ్ మెడిటేషన్ కాదు, మ్యూజిక్ మెడిటేషన్. అందుకని నా 41 ఆడియోలన్నిట్లో కూడాను కళ్ళు మూసుకోండి, మహాదేవుడినో వినాయకుడిని ఇన్వైట్ చేయండి అని ఒక సిస్టమ్ చెప్తాం. ఇన్వైట్ చేసాము, తర్వాత మీరు శ్వాసను గమనిస్తూ ఉండండి అంటాం. శ్వాసను గమనించాలి మనమే సార్. ఎవరి శ్వాస మనసు అనుభూతి ఎవరు చెందాలి? చైతన్యం. అంటే నువ్వు రెండు. నువ్వు మనసు కాదు, నువ్వు చైతన్యానివి. నువ్వు ఇది చైతన్యం అనుకో. ఇది మనసు ఇలా పట్టుకుంది. ఈ మనసు పట్టుకుంది కదా, అప్పుడు ఎప్పుడైతే సంగీతం వింటూ ఉన్నావో, అఫర్మేషన్స్ వింటూ ఉన్నావో అలాగా మనసు వెళ్ళిపోతాయి. మనసు క్వశ్చన్ చేస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది, పీకుతూ ఉంటుంది. చైతన్యానికి తేడా ఎలా తెలుసుకోవాలి? మీకు ఒక అనుభూతి కలిగింది, సాక్షాత్తు మహాదేవుడు వచ్చి కూర్చున్నాడు, ఆయన చూస్తూ పరవశిస్తున్నావు. మళ్ళా అవును నేను మా మహాదేవుడు ఊహించుకుంటున్నానేమో అనుకుంటావు, అది మనసు. అన్ని అనుమానాలు పెట్టేది మనసు, అనుభూతి చెందేది చైతన్యం. అర్థమైందా? ఓకే సార్. ఫ్లూట్ వాయిద్యం వినిపిస్తుంది, లేకపోతే అమ్మవారిది స్తోత్రం వినిపిస్తుంది, ఐగిరి నందిని విశ్వ వినోదిని, దాన్ని పరవశిస్తున్నావు. పరవశించేది నువ్వు. అవును వాళ్ళు పాడుతున్నారా లేకపోతే పెన్ డ్రైవ్ పెట్టారా అంటది, అది మనసు. ఓకే ఓకే సార్. అందుకని మనసుని ఏం చేయాలి అంటే శూన్యం చేయాలి. దాన్ని శ్వాస మీద పెట్టాలి. మనసు మాట్లాడినప్పుడల్లా శ్వాస మీదకి వెళ్ళిపోండి. ఆ పరవశాన్ని మాత్రం మీరు అనుభవించండి. ఓకే సార్. పాలు నీళ్లు కలిసిపోయినట్టుగా ఉంటది. ఇది మీరే విడదీసుకోవాలి. ఓకేమ్మా? ఓకే సార్. చాలా థ్యాంక్స్ సార్. మధ్యలో నేను దీని వల్లనే బ్రేక్ ఇస్తున్నాను సార్. మధ్యలో ఈ విధంగా బ్రేక్ నాకు డౌట్ వచ్చి కొన్ని రోజులు నేను ఇందులో అటెండ్ అవ్వలేదు సార్. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. క్లారిటీ వచ్చింది కదా, ముందుకెళ్ళు. ఓకే సార్. సంగీత సార్ నమస్తే సార్. చెప్పనా సార్? చాలా హ్యాపీ ఉంది సార్. ఉన్నారు సార్, ఇక్కడే ఉన్నారు పిల్లలు. వెరీ గుడ్. భ్రమరాంబిక గ్రూప్ లో ఉండడము మా అదృష్టం సార్. మాన్సా మేడం గైడెన్స్, మీ గైడెన్స్, లైఫ్ అంతా హ్యాపీ సార్ ఇప్పుడు. వెరీ గుడ్ నాన్న. క్లాసెస్ చెప్తూ చాలా జ్ఞానాన్ని పొందుతున్నాం సార్. రీసెంట్లీ లాస్ట్ క్లాస్ నాది, అందులో సంకల్పం మీరు చెప్పారు సార్. ఎప్పుడైనా సంకల్పము మన కోసం కాకుండా యూనివర్స్ కోసం చెప్పాలి అనేసి అని చెప్పి, ఎంతసేపు మన గోల అంటే మన సమస్యలు మనవి కాకుండా ఎప్పుడైతే మనం యూనివర్స్ కోసం చేస్తామో అప్పుడు ఉన్నతంగా మన చైతన్యం ఎదుగుతుంది, మనం ఎదుగుతాము అని ఉంది సార్. చాలా చాలా హ్యాపీ ఉన్నాం సార్. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్ నాన్న. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, చక్కగా బాగుంది మీ గ్రూపు. మానస మేడం అండ్ టీం ఆధ్వర్యంలో. మానస మీ సార్ మీ మైక్ ఆఫ్ అయింది సార్. మానస, నీ గ్రూప్ లో ఎవరెవరికి అద్భుతంగా వెళ్తుందో చెప్పు. దానికి ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పు.
ఇప్పుడు గ్రూప్ లో ఉన్న సార్ అందరికి ఇప్పుడు వర్క్ అందరికి సమానంగా ఇచ్చేసాను సార్. ఒకప్పుడు జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కేవలం క్లాసెస్ చెప్పించేదాన్ని. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉన్నా వారి కర్మ విపాకం చేయించమని ఒక్కొక్కరిని ఇచ్చేస్తున్నాను, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు. అలాగే మొన్న చెప్పాను కదా సార్, అందరికి పాత వాళ్ళందరికి ఒక్కసారి రీకాల్ చేసినట్లు ఉంటుందని. అలా కొంతమంది కనెక్ట్ అయ్యారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని వర్కులు అయితే ఇచ్చేసాను సార్. ఇప్పుడు రీసెంట్ లో అందరికి ఏంటిదంటే 15 days ఒక్కొక్కరు గ్రూప్ ను చూసుకోమని చెప్పాను సార్. గ్రూప్ లో మెడిటేషన్ చేయించడము, లింక్ పెట్టడము, వాళ్ళకు క్లాసెస్ ఇవ్వడము, లాస్ట్ వరకు వాళ్ళ క్లాస్ అయిపోయే దగ్గర ఉండి ఎండ్ చేయమని ఇస్తున్నాను సార్. ఇంచుమించు ఇప్పుడు అందరినీ జూనియర్ ను సీనియర్ అని అంతా కలిపేశాను సార్. వెరీ గుడ్ రా, అందరికి సమానం ఇచ్చేసి. వెరీ గుడ్. కర్మ విపాకానికి కూడా చేపిస్తాము, మాకు వీలవుతుంది అన్న వాళ్ళకు నైట్ పూట ఒక్కొక్కరికి 3 days ఇస్తున్నాను సార్. రెగ్యులర్ గా మాత్రం నైట్ కర్మ విపాకమే చేపిస్తున్నాం. వెరీ గుడ్, చాలా బాగుంది మీకు, వండర్ఫుల్. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి నెల తలా ఒక 100 రూపాయలు ఎంతో వేస్తున్నారు. అంతా గ్యాదర్ చేసి నెలకొకళ్ళే ఒక ఆర్గనైజేషన్కి పంపిస్తున్నారు. మానస నాకు అడుగుతుంది ఎవరికి ఈ నెల ఇమ్మంటారని, నేను చెప్తుంటాను, పంపిస్తుంటది. సో గ్రేట్, దానికి చెప్పడం మంచి దాతృత్వం ఉంది మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్. సో ఒకసారి మీ అందరూ కలిపి, మీ గ్రూప్ అంతా కలిపి ఒకసారి తపోవనం పెట్టుకోండి ఒక నెల ఎప్పుడన్నా. సో అలాగా గ్రూప్ సభ్యులందరూ కలవాలి, భౌతికంగా కలవాలి మీరు. ఎందుకంటే రోజు ఫోన్లో చూసుకుంటారు, కలిసి ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకొని అక్కడ ఒకరినొకరు ప్రేమతో ఆలింగనం చేసుకొని, ఎంత అద్భుతమో ధ్యాన కుటుంబం, ఎంత అద్భుతమో ఆత్మ కుటుంబం, ఎంత అద్భుతమో సద్గురుస్ కుటుంబం. మీరు గుర్తుపెట్టుకోండి, నా కుటుంబం ఎవరు అంటే నేను సద్గురు మాస్టర్స్ అని చెప్తా. నాకు అక్కలో బావలు బోల్ బ్యాచ్ ఉంది మాది. మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే వాళ్ళు 10 మంది వస్తారు. కానీ మొన్న మా పెళ్లి రోజు ఎక్కడ చేసుకున్నాను తెలుసా? మా అమ్మ గోల పెట్టింది, ఇక్కడే చేసుకోవచ్చు కదా వైజాగ్లో, అందరూ వస్తారు అది ఇదని. ఫ్యాక్టరీ లేదని చెప్పేసి నేను మన తపోవనంలోనే చేసుకున్నాం. శ్రీవారి సన్నిధిలో దర్శనం చేసుకొని తర్వాత రోజు వచ్చి మన తపోవనంలో చేసుకున్నాం. ఎందుకు అంటే నాకు అక్కడ ఉన్నారు ఆత్మబంధువులు. నా బర్త్డే వస్తుంది ఆగస్టులో, అప్పుడు అందరం నా ఆత్మబంధువులతో చేసుకుంటా. ఆత్మబంధువులు తప్ప ఏం లేరు మిత్రులారా. అద్భుతమైంది, ఎన్నో జన్మల ఫలితమే ఆత్మబంధువు, అది మనం. అందుకని మీరు ఒకళ్ళు చాలా ప్రేమతో ఉండండి. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి, పట్టించుకోకండి. బట్ అందరూ మళ్ళీ కలుస్తూ ఉండండి. వారానికి ఒకసారి గ్రూప్లో కలవండి. ఏమన్నా పనులు ఉండొచ్చు, మీరు వేరే వేరే కార్యక్రమాలు ఉండొచ్చు, నో ప్రాబ్లం. వారానికి ఒకసారి అందరూ ఈ గ్రూప్లో వారానికి 1-2 సార్లు, డైలీ వస్తే ఇంకా మంచిది, మీరు డెవలప్ చేసుకోవచ్చు. వారానికి 1-2 సార్లు ఈ గ్రూప్ని కలుస్తుండండి. ఇంకా గ్రూప్లో కొత్త మెంబర్స్ని ఎలా జాయిన్ చేయాలి, ఎందుకంటే ఇది నదీ ప్రవాహం లాంటిది. వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క ఫలితం పొంది వెళ్ళిపోతుంటారు చాలా వరకు, కానీ మాస్టర్స్ అయితే ఉండిపోతారు. ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటారు. అందుకని మీరు వాళ్ళకి డెవలప్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, కొత్త వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, తర్వాత ఆఫ్లైన్లో కూడా మీ అందరూ గ్యాదర్ అవుతూ ఉన్నారు, చాలా బాగుంది. మన మానస ఆధ్వర్యంలో అందరూ చక్కగా కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళి వచ్చారంట, చాలా హ్యాపీ. అలాగే అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, అన్ని చోట్ల తిరగండి, జ్ఞానాన్ని ఇంకా పెంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అందరికి. ఒకసారి అందరికి అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. ఇచ్చాను సార్. ఇచ్చావా? అందరూ అన్మ్యూట్ చేసుకొని చప్పలు కొట్టేయండి, క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ టు ఆల్ మాస్టర్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా, రాజేశ్వరి వంట చేస్తున్నావు ఏంటి? ఓకే, బాయ్ బాయ్ అందరికి. ఓకే మాస్టర్స్, ఎవరైనా మాట్లాడతారా? ఏం చేసుకుందామా? ఏమైంది ఇంకొంతమంది కొత్త వాళ్ళు మాట్లాడట్లేదు? మా వారు భోజనానికి వచ్చారు, మాట్లాడడం కుదరలేదు, ఈ రోజే వచ్చేసారు. ఓకే, సుమా మేడం మీకు ఏమైంది? మాట్లాడొచ్చుగా. మేడం టెన్షన్ అనిపించింది, స్టార్ట్ చేశాక మాట్లాడలేనేమో, ఇంకా కాస్త ప్రాక్టీస్ అవసరం అవుతుందేమో. ఓకే, అది మీరు